నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎటు పక్క చూసినా అష్టదిగ్బంధనం లాగా ఎటు చూస్తా ఆడ సినిమానే కనబడుతుంది. నాగబంధ మూవీ నుంచి ద లీడ్ విరాట్ కర్నా బ్రో ఉన్నారు మనతో. బ్రో హాయ్. హాయ్ భయ్యా. బ్రో ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో భయ్యా అని పిలుస్తారు, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే నేను కూడా ఫస్ట్ అదే అడదాం అనుకున్నా. ఏ ఇంటర్వ్యూ చూసినా అంటే ముందర సినిమా చూసినా ఇప్పుడు రాబోయే సినిమా అమ్మో నేను చాలా మాట్లాడాలి దాని గురించి. బట్ ఇంటర్వ్యూస్ ఎక్కడ చూసినా కూడా యువర్ అంటే అవునండి అది అలా చేసాను మాట్లాడుతుంటే అబ్బో ఇంత రిజర్వ్డ్ బాయ్ కొంచెం నేను ఎలా మాట్లాడాలి ఏంటి, నేను కూడా ఫుల్ మనక రాదమంతా అనుకుంటూ ఉన్నా నేను. సో ఏంటి వాట్ ఆర్ యూ యాజ్ అ పర్సన్ అంటే ఆర్ యూ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఇంకా అంబివర్ట్ ఏదో అంటుంటారు. అంటే నేను ఎట్లా అంటే అవతల ఇచ్చే ఎనర్జీని తీసుకుంటాను అన్నమాట. ఫస్ట్ వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. సో చూడాలి మీ ఎనర్జీ ఎలా ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెజర్ భయ్యా, అందరూ నువ్వు అలా మాట్లాడు అలా ఉండు ఇలా ఉండు 100 చెప్పేసరికి మైండ్లో అన్ని పడిపోయి ఏదో ఒకటి ముందు కామ్గా ఉందాం చెప్పిందే మాట్లాడదాం అన్నట్టు అట్లా. సో రిజర్వ్డ్ అయిపోయినా ఎక్కువ. అంటే నార్మల్గా యువర్ అంటే లేదు, మా ఫ్రెండ్స్తో అంతా ఫుల్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అట్లే ఉంది. మా ఫ్రెండ్స్తో కూర్చున్నట్టుంది. మేబీ ఎంత ఓపెన్ అప్ అవుతుందో చూడాలి. అంతే యూ జస్ట్ బీ యాజ్ కంఫర్టబుల్ యాజ్ యూ వాంట్. ఎందుకంటే పర్మిట్ రూమ్లో ఏదైనా ఉన్నాయా పర్మిట్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడన్నా వెళ్ళినట్టు? పర్మిట్ రూమ్ ఉంటాయి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తుంటాం కదా అప్పుడప్పుడు. కానీ ఈ సినిమా అప్పుడైతే ఏం లేదు, అన్ని బంద్ చేసినా కానీ అంతకుముందు లోపల నుంచి వస్తుంది ఎనర్జీ. సో ఆ పర్మిట్ రూమ్లో ఎట్లయితే కూర్చొని మాట్లాడుకుంటామో ఏం ఫిల్టర్ లేకుండా అట్లనే మాట్లాడుకుందాం అన్నది ప్లాన్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్ కదా. ఇప్పుడు నేను అదే తాగుతున్న ఫీలింగ్లో. అదే తాగుతున్నాడు కూడా, ఏమేం వేరే చెప్పట్లేదా? కావాలంటే ఆ కాడ చూడండి సైడ్లో గ్రీన్ టీ. నా జ్యూస్ ఫస్ట్ ఇది కూడా డైట్ కోక్. యా డైట్ కోకే. సో బ్రో టెల్ మీ, అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఇలా ఇంట్రోవర్ట్ ఇట్లా అనిపించినప్పుడు నాకు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎట్లా కండిషన్ అయినామో దాన్ని బట్టి నాకు ఎట్లుండే అంటే నేను పెద్ద ఎప్పుడు అయిపోతానా అన్నట్టుండే. నేను ఇప్పుడు ఎంత స్కూల్ ఉన్నప్పుడు అమ్మ అంటే మన కైండ్ ఆఫ్ మన పక్కన దోస్తుల వల్ల కానివ్వండి లేకపోతే మన ఇళ్ళ స్కూల్ మన ఇంట్లో పరిస్థితుల వల్ల ఎంత త్వరగా నేను పెద్దగా అయిపోతే అంత బాగుండు అని అనిపించింది. తెలీదు ఇప్పుడైతే బాగాలేదు బాయ్, ఇప్పుడైతే బాగాలేదు, పెద్దగా అయిన తర్వాత ఏమైనా చేంజ్ అవుతుందేమో అని చెప్పి. బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అలా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు పొద్దున్న ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బండి మీద ఈ స్కూల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రీకేజీ అంటారు, ఎల్కేజీ యూకేజీ, అక్కడ వాళ్ళ పిల్లలు అరుపులు వినిపిస్తుంటే నేను బండి ఆపుకుని అలా వింటూ ఉంటా. ఇదే బాగుంది కదరా బాబు, ఊరికే పెద్ద అయిపోయినాం మనం అని చెప్పి. చిన్నప్పుడు హ్యాపీగా ఉంటుండే, ఎవరికి ఏం సంబంధం లేకుండా ఆడుకోవడం రావడం తినడం పనుకోవడం. ఇప్పుడు పెద్ద అయిపోయినాక అమ్మ అదే బాగుంది అనిపిస్తుంది. సో హౌ ఆర్ యూ లైక్ అంటే చిన్నప్పుడు పెద్ద అయిపోవాలి అనిపించేదా లేకపోతే యూ యూజ్డ్ టు ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్? అంటే నా చైల్డ్హుడ్ ఏంటంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం అనమాట. ఓకే. స్టార్టింగ్ కొంచెం బాగానే ఉండే, కానీ మా ఫాదర్కి బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు ఇంకా పాతాళానికి వెళ్ళిపోయాం అనమాట. సో అప్పుడు ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతుండే. తర్వాతకి ఒక పాయింట్ వచ్చినాక ఇంకా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్నమాట నా 9th క్లాస్లో. ఇంకా అప్పటి అది కోలుకోలేని దెబ్బ. అంతకుముందు కొంచెం యాక్టివ్ హైపర్ ఎట్లా ఉంటుండే, కానీ మా ఫాదర్ చనిపోయినప్పుడు నా మైండ్లో ఏంటంటే రేపటి నుంచి మాకు ఎవరు ఫుడ్ పెడతారు ఏంటి, నేను అది ఆలోచిస్తున్నా. ఆయన చనిపోయినాను కాకుండా అట్లా ఉన్నప్పుడు ఇంకా తెల్లారి ఇంకా అన్నీ అయిపోయినాక కార్యక్రమాలు అయిపోయినాక ఒక స్టేజ్కి వచ్చిన అనమాట. ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి చిన్నప్పుడే పడింది. మంచిగా ఉండాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలి, ₹1,00,000 జాబ్ వస్తే జాలరా అన్న ఫీలింగ్లో ఉంటుండే అనమాట. తర్వాతకి మా సిస్టర్ పెళ్ళయ్యాక మా బావగారు అంతా చూసుకున్నారు మమ్మల్ని. అట్లా 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 ఎదుర్కొంటూ వచ్చా అనమాట. ఓకే. అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ స్టార్టింగ్లో అంటే డూ యూ రిమెంబర్ అంటే బాగా కొంచెం బాగున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారని డూ యూ రిమెంబర్? యా చిన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మంచిగా అట్లా అందరూ మంచిగా చూసుకుంటారు, ఫుడ్ గిడ్ అంతా బాగుంటుండే. కానీ ఒకసారి ఇట్లా ఓడలు అవి అవుతాయి కదా, అట్లా అయినప్పుడు ఏంటంటే తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదన్నమాట సరిగ్గా. అంటే నాకు ఒకటి సిచ్యువేషన్ ఏంటంటే గుర్తుంది. మా మమ్మీ నేను స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు కిరోసిన్ పొయ్యిలు ఉండేవన్నమాట. సగమే అన్నం ఒక సైడ్ ఉడికేసి ఒక సైడ్ ఉడికేది కూడా కాదనమాట మాకు పెట్టి మమ్మీ అట్లా. సో అవన్నీ ఫేస్ చేసి వచ్చిన, ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం ఎవరిని చెప్తున్నారు నేను. సో అవన్నీ ఫేస్ చేసి వచ్చినాక
ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే తెలుస్తది కదా! ఆ పెయిన్ అదంతా. అదంతా చూసి అది పడిపోయింది లోపల అట్లే ఉంటుండే అనమాట. బట్ ఇదంతా జరుగుతున్నప్పుడు అంటే మనకు చిన్నప్పుడు తెలియదు కదా ఏంటి మనతోనే ఎందుకు జరుగుతోంది ఇది, అవును. సడన్గా ఎందుకు మనుషులు ఇలా మారిపోయారా అన్నప్పుడు హౌ అంటే మైండ్ సెట్ ఎట్లుండేది అప్పుడు అంటే ఇప్పటిదాకా బాగానే చూసుకున్నారు కదరా, ఇప్పుడేమైంది సడన్ గా ఒక్క రోజుకి మొత్తం ఇంత ఫ్లిప్ అయిపోయింది అన్నట్టు. అంటే అంత చిన్న ఏజ్ లో ఇంత మైండ్ సెట్ తేడా వచ్చేస్తే మనుషుల్లో అది మనకు అర్థం కాదు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, మనీ అనేది అంత ఇంపార్టెంటా మనకి. లక్కీలీ అంటే నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా అక్క ఫేస్ చేసి ఉండొచ్చు. నేను చిన్న పిల్లని కాబట్టి నాకేం తెలియలేదనమాట. సో తను ఫేస్ చేసింది, అన్నీ చూసింది తన లైఫ్‌లో. కానీ ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్‌కి వచ్చినాక ఇంకా తప్పదు, ఇంకా ఇట్లనే ఉండాలేమో అని ఉండి నేను 9th క్లాస్ వరకు స్కూల్ టాపర్ అనమాట. బోర్డు పైన ఏం రాసుంటే ఎగ్జామ్‌లో అదే రాస్తున్నా, ఇంటికాడ బుక్ కూడా పట్టేటోని కాదు. అరే క్రేజీ కదా. కానీ తర్వాతకి మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యాక ఏమో ట్రామాలో అట్లా ఆ ఫేజ్‌లోకి వెళ్ళిపోయి, ఆ లూప్‌లోకి వెళ్ళిపోయి ఇంకా అసలు చదువు అంటే 35 మార్కులు వస్తే చాలు పాస్ 10th క్లాస్ అనుకున్నా. 10థ్‌లో ఒక్క ఎగ్జామ్ పాస్ కాలేదు. ఫైనల్ ఎగ్జామ్ ఒక్కటి తప్ప. సో అంతా చూసుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్‌గా ఉన్నాం ఇంకా లైఫ్‌లో. సో ఐ డోంట్ బిలీవ్ ఇంకా పీపుల్ అదంతా మన డెస్టినీ, మన కర్మ మనం చేసుకుంది అంతే. సో ఈ చదువుకోవడం అనేది అంటే ఇన్సిస్ట్ చేసేవారా ఇంట్లో బాగా చదువుకోవాలి అన్నట్టుండేదా, లేకపోతే ఉంటారు కదా కొంతమంది టాపర్లు, నాకు ఇట్లా ఇందాక నువ్వు చెప్పినప్పుడు బ్రో ఇట్లా బోర్డు మీద ఉంటే నాకు మండిపోతుంది అట్లాంటి వాళ్ళు చూస్తే, డోంట్ మైండ్. ఎందుకంటే ఇక్కడ నాకు ఫుల్ ఇట్లా షేక్ అన్నమాట ఎగ్జామ్స్ అంటే. ఒకటి రెండు సబ్జెక్టులు బాగా చదువుతాను కానీ ఈ ట్యూషన్లకు వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు పొద్దున్న ఎగ్జామ్ 7:30 అంటే 5 దాకా లేచుండేది. బుక్ అంటే 2-3 సార్లు రివైజ్ చేసేసుకుంటా అన్నట్టు నాకు కోపం వచ్చేసేది. మీరు ఎట్లా గుర్తుపెట్టేసుకుంటారు మీరు అని చెప్పి. నా లైఫ్లో హైలైట్ సిచ్యువేషన్ అంటే బిఫోర్ దట్ 9th క్లాస్ వరకు బాగానే ఉండే. తర్వాత ఇంకా అస్సాం భయ్య అసలు బుక్కులు పట్టుకునేది లేదు, చదివేది లేదు, ఏం లేదు. కాలేజ్ పోయినా టీచర్ చెప్పేది ఏం వినేది లేదనమాట. సో ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఇంక మనము లాస్ట్ బెంచ్కి వచ్చాం. స్లో ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళిపోయాం. సో నా లైఫ్లో ఏంటంటే అది చూసినా ఇది చూసినా. అండ్ ఇంకా ఇంజనీరింగ్ వచ్చినప్పుడు అయితే హైలైట్. ఇంజనీరింగ్లో ఏంటంటే ఎక్కడ కాలేజ్ ఇంజనీరింగ్? మాతృశ్రీ కాలేజ్. మాతృశ్రీ మన ఇబ్రహంపట్నం దగ్గర. హైలైట్ ఏంటంటే నాకు నైట్ 9 కాగానే నిద్ర వస్తుంది. 9కి 9 కాగానే నిద్ర వచ్చేస్తుంది నాకు. వావ్. మంచిగా మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని నైట్ స్టడీస్ అని చెప్పి కూర్చొని చదువుకుంటుంటే ఫస్ట్ తింటాం. ఫస్ట్ నైట్ స్టడీస్ అనగా నేను ఫస్ట్ బిర్యానీ తిని వచ్చి కూర్చొని చదువుకుందాం అంటాం. అది బొంగు కాదు. సో వాళ్ళందరూ ఏమో ఒకరిద్దరు లేచి చదువుకుంటారు టాపర్స్. మనమేమో అరే 12 o'clock లేపురని అలారం పెట్టి అట్లా విరుగుకుంటూ పోతా ఉంటుంది. 5 o'clock లేస్తాం మళ్ళా. లేచి అప్పుడు ఏమన్నా ఉంటే చదువుతా, లేకపోతే ఇంకా అట్లా ఎగ్జామ్ పోతుండే. సో హైలైట్ ఏంటంటే సప్లీస్ అన్ని మధ్యాహ్నం ఉంటాయి. అవును. పొద్దున్న లేచి చదువుకొని పోయేటోండి. సప్లీస్ పాస్ అవుతుండే, మెయిన్స్ ఫెయిల్. ముందర ఎగ్జామ్ కూడా పొద్దుగాలు ఉంటాయి కాబట్టి దానికి సప్లీలు పడ్డాయి. అట్లా. ఏ స్ట్రీమ్ బ్రో ఇంజనీరింగ్? సివిల్ ఇంజనీరింగ్. అమ్మాయిలు ఉండే నా మీద అంటే బేస్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఏముండరు భయ్యా, ఉండరు కదా. ఇక అది అట్లా ముద్ర పడిపోయిందని రారంట, లేకపోతే వాట్ యు థింక్? అప్పట్లో లేరు, ఇప్పుడు కొంచెం కొంచెం సివిల్కి కూడా బాగానే ఉంది. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఫ్యూచర్ హైదరాబాద్ ఎట్లా కడుతున్నారు. అప్పుడు కొంచెం తక్కువ, ఒక 10 మంది అమ్మాయిలు ఉంటే 50 మంది అబ్బాయిలు కాలేజ్లో. అబ్బో మామూలు కాంపిటీషన్ కాదు. బట్ ఈ అంటే ఫస్ట్ ఈ సప్లీలు అనేటివి నాకు నేను సిఎస్సి మాకు అమ్మాయిలు మాకు అమ్మాయిలు బాగానే ఉండేవారు. బట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు పెట్టేస్తారంట. అంటే పెడతారు కదా, అన్నీ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఉంటాయి, ఈసీ ఉంటాయి. నాకు ఎప్పుడు ఈసీ దాంట్లో పడేది ఈ BEEE అని ఒక ఎగ్జామ్ ఉండేది, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని. సివిల్ వాళ్ళకి కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది అనుకుంటా కదా. అది 6 సబ్జెక్టులు ఉంటాయి భయ్యా, ఏమో తెలియదు వరకు. ఇంగ్లీష్ ఒకటే పాస్ అయినా తెలుసు. అమ్మో పోన్లే, మా దాంట్లో ఇంగ్లీష్ ఒకసారి పడింది ఒకనికి, అది లక్కీగా పాస్ అయినా. పోన్లే అంటే ఇంగ్లీష్ పడితే ఎట్లా చూస్తారనేది అంటే అది నేనే చూసిన, అది వేరే విషయం. సారీ బ్రో. మా ఫ్రెండ్ ఒకడు ఉండే, మాట్లాడుకుంటాం అందరికి, ఒకరికి M1 పడ్డది, ఒకరికి ఫిజిక్స్ పడ్డది. అంటే అవన్నీ మ్యాథ్స్ ఫిజిక్స్ లో పడితే మ్యాథ్స్ లో పడింది, పోన్లే కష్టపడ్డాడు, మ్యాథ్స్ సరిగ్గా కరెక్షన్ చేయరా అనుకుంటుండే. అట్లా గ్రూప్ లో మాట్లాడుకుంటే నీకు మ్యాథ్స్ నీకు ఫిజిక్స్ అరే ఇంగ్లీష్ లో ఎవరికైనా పడుతుందారా అని అన్నా నేను. అనగానే ఒక నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వానికి ఏమైందంటే వాడికి ఇంగ్లీష్ పడిందిరా. కాబట్టి ఎప్పుడు నాకు ఈ సప్లీలు అనేటివి ఈసీ దాంట్లో పడుతుండే. సేమ్ సిచ్యువేషన్ బ్రో. అంటే ఇట్లా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆల్ ఇన్ వన్. అన్ని ఫోటోలు తీసుకొని పెట్టుకుంటుండే. ఫస్ట్ కూర్చుని చదువుదామని. ఇలా లైట్ చాలా హార్ష్గా ఉంది, లైట్ ఆపుదాం కొంచెం. మళ్ళీ
చూస్తాం. పండుకొని చదువుకున్నా కూడా ఫోన్ కనబడుతుంది కానీ పండుకొని కథ ఎగ్జామ్ టైంకి లేవడమే. సో మ్యాథ్స్ రిలేట్. అది కాకుండా ఇంకా స్టడీస్ అనేది ఓకే కూల్, ఇంజనీరింగ్ నడుస్తున్నట్టే. బట్ హౌ వాజ్ యర్ ఇంజనీరింగ్ లైఫ్ లైక్? అంటే వచ్చినాక ట్రాన్సిషన్ అయింది, కొత్త దోస్తులు దొరుకుతారు, అది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. ఇంటర్ స్కూల్ కాకుండా అదే కొత్త ప్రపంచం. సో హౌ వాజ్ దాట్ లైక్? అంటే ఇంజనీరింగ్ అంటే నేను ఫస్ట్ ఊర్లో ఉంటుండే, 10th క్లాస్లో హైదరాబాద్కి వచ్చినా కానీ నేను ఏం తెలియదు అనమాట నాకు. హైదరాబాద్లో బెబ్బే బస్ ఎక్కుతుండే, ఇంటర్మీడియట్లో నారాయణ కాలేజ్ పోతుండే, ఇంటికి పోతుండే, మధ్యలో పానీపూర ఇది తింటుంటే, అంతమించి ఏం లేదు లైఫ్. వన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళాక ఫ్రెండ్స్ కొంచెం పరిచయం అయ్యాక వాళ్ళు తిరుగుతున్నారు అనమాట. దిల్సుఖ్నగర్ దాటి నాకు ఏం తెలియదు భయ్య. మాదాపూర్ వస్తే గ్రేట్, ఇనార్బిట్ మాల్ రావాలంటే కష్టం అప్పట్లో. సో వాళ్ళు తిరుగుతుండే అనమాట. వాళ్ళతో తిరిగి కొంచెం అట్లా అలవాటు చేసుకున్నా. లేకపోతే బెబ్బే మనం. అంటే ముందర ఏ ఊర్లో ఉంటుండే? నల్గొండ. అక్కడ ఏంది మూవీ వ్యూయింగ్ కల్చర్ నల్గొండలో? అంటే చూసేటోళ్ళ సినిమాలు చిన్నప్పుడు? తక్కువ అప్పుడు, నో మనీ సినిమాకి. టీవీలో వస్తే చూస్తుండే, వెరీ రేర్గా పోతుండే సినిమాస్కి. కానీ ఇష్టం ఉంటుండే సినిమాలు. మా మమ్మీ నైట్ టీవీలో పెట్టి చూపిస్తుండే సినిమాలు. నైట్ చూస్తుండే రోజు కృష్ణ గారి సినిమాలు మా అన్ని చూస్తుండే. మా వాళ్ళు బచ్చ కదా, నైట్ చూసి పడుకుంటుండే. 12ంటికి సినిమా వచ్చింది. ఏం సినిమాలు చూస్తానంటే గుర్తు ఏదన్నా? అంటే ఒక మనకి నార్మల్గా ఫస్ట్ ఒకటి చూసినది ఇమోజ్ లాగా పడిపోతుంది మనకి, అరే దిస్ ఇస్ సినిమా ఫర్ మీ అన్నట్టు. అట్లా టీవీలో చూసింది కానీ థియేటర్లో చూసింది కానీ? నాకు అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు అది గుర్తుంది సినిమా. ఎందుకంటే ఆ గెటప్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ గుర్తుండిపోయేది. చాలా సినిమాలు చూస్తుండే కానీ థియేటర్లో చూసింది మాత్రం అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమా చూసాను. ఫస్ట్ సినిమా. అప్పటికి నన్ను ఇంట్లో కూర్చోబెట్టి అందరూ పోదామని ప్లాన్ చేసినారు. నేను అటు ఇటు చేసి వెళ్ళిపోయినా. పోకిరి సినిమాకి వెళ్ళాక టికెట్ దొరకలే. కానీ దాని తర్వాత థియేటర్లో చూసినా కదా పోకిరి. థియేటర్లో లేదు అప్పుడు, కష్టం. ఒక్కసారి పోయాక అది కష్టం మీద ఆటో ఛార్జీలకి పెట్టుకొని పోవాలి, అంత దూరం పోయి టికెట్ లేదంటే. ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ చూస్తున్నాను సినిమాలు. బట్ అమ్మా నాన్న తమిళ అమ్మాయి అసలు దాట్ ఈస్ ద ఫస్ట్ మూవీ అంటే అవును మొత్తం పడిపోయి ఉంటుంది కదా. హీరో అంటే ఇట్లానే ఉంటాడు, హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఇట్లానే ఉంటుందని. అంటే నేను కిడ్ అప్పుడు, సో అంత సినిమాని ఎంజాయ్ చేసిన. ఆ మదర్ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అవన్నీ చూసుకుంటూ పోతుండే. ఆ కిక్ బాక్సింగ్ లో అవన్నీ చూసి మజా వస్తుండే అనమాట. నేను అప్పుడు చిన్నప్పుడు కరాటే చేస్తుండే, సో చూసి అన్ని గుర్తున్నాయి. ఓకే. అండ్ ఈ మరి దీంట్లో ఈ మొత్తంలో ఈ యాక్టింగ్, అప్పుడు నేను బేసిక్గా సినిమా అంటే నార్మల్గా ఫస్ట్ ఒకళ్ళని చూసి మనకు ఒక ఇంప్రెషన్ పడుతుంది కదా, మేబీ నేను కూడా యాక్టింగ్ చేయొచ్చేమో, నేను కూడా అటు పక్క వెళ్ళొచ్చేమో అని చెప్పి. ఏం తెలియదు, వెరీ ఇన్నోసెంట్ స్టేజ్లో అనుకుంటాం మనం. సో అట్లా ఎవరిని చూసి, లేకపోతే ఎవరన్నా అన్నారా చూసి మన ఇంటికి వెళ్ళి అద్దాంలో చూసుకుని ఓ పర్లేదురా మనం కూడా అనిపించిన ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా. అది ఎప్పుడు జరిగింది అండ్ ఏ స్టేజ్లో జరిగింది? అంటే ఏమైందంటే ఓపెన్ చెప్తా భయ్య, మాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, మా బావ ప్రొడ్యూసర్. అప్పుడే అఖండ సినిమా తీస్తున్నారు. సో ఇంకా రిజల్ట్ అంటే రిలీజ్ కాలేదు సినిమా, అండర్ ప్రొడక్షన్లో ఉంది. లాక్డౌన్ అవన్నీ అవుతున్నాయి అనమాట. సో నాకు ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ చేస్తున్నా కానీ నాకు బిజినెస్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలి అవన్నీ అంటే బోరింగ్ లైఫ్ లాగా అనిపించింది. లైఫ్లో ఇంకేమన్నా చెయ్యాలి నాకని ఫీలింగ్ ఉందన్నమాట. కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలని చెప్పి. సినిమాలు ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ప్రొడక్షన్ ఉంది కదా, సినిమాలు అంటే కొంచెం ప్యాషన్ అది ఇది ఉంటుండే. సో ఇంకా నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను కూడా హీరో అయిపోతా అని చెప్పి వర్క్ షాప్స్ అన్ని చేసిన. అంటే అసలు నేను నన్ను బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లా ఉంటాను, నన్ను చూసి గుర్తుపట్టాను, ఇట్లా ఉండనే ఉండను. సో చాలా కష్టపడి అన్నీ చేసినా మా ఇంటి పోయి నేను హీరో అవుతా అని చెప్పిన. లేదు హీరో అంత ఈజీ కాదు, అసలు నువ్వు హీరోలాగా లేవు, వద్దు అని చెప్పి అందరు అన్నారనమాట. మా ఇంట్లోనే అన్నారు వద్దని చెప్పేసి. సరేలే అని చెప్పేసి ఆలోచించి నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఎవ్వరికి చెప్పలేదు. నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని బయటకు వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకొని అప్పుడు వచ్చి ఇలాంటి సినిమా తీయమని అడుగుదామని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు వర్క్ షాప్స్, యాక్టింగ్ వర్క్ షాప్స్ ఏవి కూడా అన్నీ చూసుకొని పోయినా. అన్నీ చూసినా ఓకే ఇది మనకు సెట్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అడిగి చెప్పా, అరే నేను ఇట్లా ఇదా అనుకుంటున్నా ఏం చేద్దాంరా అంటే, డార్లింగ్ ఆయన పూరి సార్ దగ్గర చేసిన అన్నమాట, ఫుల్ క్లోజ్ ఆయనకి. సో నేను చేపిస్తా, నేను చూపిస్తా అని చెప్పి నువ్వు గడ్డం చుట్టి పెంచి ఫస్ట్ అని చెప్పిండు. గడ్డం చుట్టి పెంచేసి ఒక చిన్న లైన్ అనుకున్నాం, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, వాయిస్ అవన్నీ, వాయిస్లో బేస్ అవన్నీ, ఎందుకంటే చిన్నగా మాట్లాడతాను నేను, సో బేస్ అవన్నీ ఎట్లా ఏంటి అన్నదాన్ని ప్లాన్ చేసుకున్నాం. చేసుకొని ఆడ వర్క్ షాప్ అదేంది షార్ట్ ఫిల్మ్ లాగా షూట్ చేసినాం 2 రోజులు. అంటే కాదు, ఒక డౌట్, ఈ బేస్ అనేది ఎట్లా ప్రాక్టీస్ చేసిరు? బేస్ అనేది కొంచెం కష్టం కదా. అవును, అది కూడా చెప్తా. సో బేస్, సో ప్లాన్ అనుకున్నాం, పోయినాం, షూటింగ్ చేసినాం 2 రోజులు. ఆ భయం లేదు ఏం లేదు, షూటింగ్ చేసినాం, వచ్చినాము, అంతా చూసుకుని ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలా.
డబ్బింగ్ కష్టమయ్యేటట్టుంది అని చెప్పిన. అంటే లేదు బాస్ నువ్వు చేయిస్తావు అని చెప్పేసి హాట్ వాటర్ తాగి ఏవేవో ఉంటాయి లవంగాలు తినడము ఇవన్నీ చెప్పిండు. తినిపోయి ఫస్ట్ స్టార్టింగ్ డబ్బింగ్ చెప్పు అన్నాడు. వాయిస్ మార్చాల. డబ్బింగ్ అనగానే ఇట్లా ఏదో బేస్ వస్తుంది. సో స్లోగా కూర్చొని బాగా ప్రాక్టీస్ చేసాం. 2 రోజులు డబ్బింగ్ ఓన్లీ ప్రాక్టీసే, వాయిస్ టెస్ట్ లాగా నేనే చేస్తా డబ్బింగ్, వేరే వాళ్ళు వద్దని చెప్పేసి 1 వీక్ కూర్చొని డబ్బింగ్ చెప్పిన దానికి. అంత అయిపోయినాక ఒక థియేటర్లో మా ఇంట్లో సర్ప్రైజ్ లాగా చూపించిన వెళ్ళి అందరు షాక్ అయినారు. తర్వాతకి డైరెక్టర్స్ అందరికి చెప్పడం నేను హీరో అవుతా నాది చేసిన చూపించుకుంటే ఏ డైరెక్టర్ వస్తుండు పోతుంది కానీ ఏం ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. 2 సంవత్సరాలు పట్టింది భయ్య ఇది చేసి వీడియో మా ఇంట్లో చూపించినాక ఒక డైరెక్టర్ వచ్చి నాది స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని యాక్టింగ్ బాగుందని చూసి 2 సంవత్సరాలు అయింది ఫస్ట్ సినిమాకి. సో 6 years కష్టపడ్డా. అది మ్యాటర్. అండ్ ఈ వర్క్షాప్స్ అన్నీ వెన్ యూ సే అబౌట్ వర్క్షాప్స్ అంటే ట్రై చేసి నాకు వర్కౌట్ కాలేదన్న, ఏం వర్కౌట్ కాలేదు వర్క్షాప్స్లో? అంటే నేను చాలా ఇంట్రోవర్ట్ ఉంటుండే, సిగ్గైతుండే. వర్క్షాప్లో వెళ్ళి 10 మంది ముందు యాక్టింగ్ చేయాలంటే సిగ్గైతుండే. అవన్నీ కాని పనులు అని చెప్పేసి డైరెక్ట్ ఇంకా మా ఫ్రెండ్కి చెప్పిన, అరే నువ్వు ఇట్లా కాదురా నువ్వు లొకేషన్కి వెళ్ళి నేను చూసుకుంటా అని చెప్పేసి చేయించేసిండు, ఫ్రీ చేసేసి నన్ను. తర్వాతకి వర్క్షాప్స్ వాల్యూ ఏంటనే నాకు ఈ సినిమాతో తెలిసిందనమాట. అంటే ఈ నాగబంధంలో ఉంటే సినిమాకి వర్క్షాప్స్ అంటే ఎట్లా చేస్తారు వర్క్షాప్స్? డెఫినెట్లీ ఇట్లాంటి సినిమాకి వర్క్షాప్స్ అవసరము. ఈ సినిమాకే కాదు ఏ సినిమాకైనా వర్క్షాప్ అవసరం భయ్యా. ఫస్ట్ సినిమా సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న, ఆయన వర్క్షాప్ చేయించిండు. సో అప్పుడు కూడా ఏంటంటే ఆ సినిమాకి ఇంత హెవీ డైలాగ్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అదంతా ఇంత రిక్వైర్మెంట్ లేకుండే. ఇంకా శ్రీకాంత్ అడ్డాల గారు లొకేషన్లో కూర్చొని అన్ని చెప్తుంటారు, ఈజీగా కానిచ్చేస్తారు. కానీ ఈ సినిమాకి ఏంటంటే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం. నాగసాధు క్యారెక్టర్ మనకి ఎక్కడా కనపడరు. వాళ్ళు కుంభమేళలో కనిపిస్తారు, అక్కడక్కడ ఎప్పుడైనా కనిపిస్తుండొచ్చు, ఎక్కడ కనపడరు, వాళ్ళు ఎట్లా నడుస్తారు ఏంటి, వాళ్ళు డైలాగ్ చెప్పే విధానం కానీ అవన్నీ. అండ్ ఈ సినిమాకి డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద డైలాగ్స్ అవి చూస్తుంటే ఫస్ట్ డైలాగ్ చెప్పమన్నప్పుడు డైరెక్టర్ చెప్పేసిన డైలాగ్ నార్మల్ ఇట్లా మాట్లాడినా ఇట్లా కాదని చెప్పి ఒక అమ్మాయి భాగ్యశ్రీ అని ఒక యాక్టింగ్ కోచ్ ఉంది, మస్తు చేపిస్తుంది అనమాట వర్క్షాప్. విరాట్ కమాన్ అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క లైన్కి ఉన్న మీనింగ్, ఒక్కొక్క వర్డ్ ఎట్లా పలకాలి ఏంటి ప్రతిదీ నేర్పించింది అనమాట. ఆమెకు థ్యాంక్ యూ సో మచ్. ఏం నేర్పించింది అంటే భయ్య లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. ఒక యాక్టర్గా నేను ఇట్లా షైన్ అయిపోయినా అనడానికి ట్రైలర్లో మీరు డైలాగ్ చూస్తారు కదా, ఆ డైలాగ్ ఓన్లీ స్టార్టింగ్, ఎండింగ్ ఎట్లుంటుంది థియేటర్లో చూస్తారు మీరు. సో అంత కష్టపడి నేర్చుకున్నాం. సో వర్క్షాప్ వాల్యూ అప్పుడు తెలిసింది నాకు. అండ్ ఈ వర్క్షాప్స్ ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్లీ కావాలని నేను చాలా మంది యాక్టర్ల దగ్గర విన్నా. ఎందుకంటే అప్పటిదాకా మనం అంటే మనకి డైరెక్ట్ సెట్కి వెళ్ళిపోతే జనాలు తెలియదు, ఆ క్యారెక్టర్ని పట్టుకుని మనకు కొంచెం టైం పడుతుంది. కానీ ముందరే వర్క్షాప్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ స్కిన్లోకి వెళ్ళడానికి మనకు కొంచెం టైం దొరుకుతుంది. అండ్ టైం వేస్ట్ అవ్వకుండా వీ కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు షూట్ అని చెప్పి. అంటే నేను బిలీవ్ చేసేది అంటే ప్రతి సినిమాకి అంటే అంటే చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఎవరు చేయరు కదా వర్క్షాప్స్, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్. మాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఇంకా కసి మీద ఏమేమి చేయాలి నెక్స్ట్, ఇట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అయితే పక్కా వర్క్షాప్ చేస్తాము. నార్మల్గా సినిమాలు వేరే ఉన్నప్పుడు ఈజీగా ఉన్నప్పుడు ఏం కాదు భయ్య, కొంచెం టఫ్ ఉన్నప్పుడు వర్క్షాప్స్ అయితే అవసరము. నేనైతే ఫిక్స్ అయిన ఆమెతో ఈ సినిమా వర్క్షాప్ అయినాక ప్రతి సినిమా వర్క్షాప్ చేద్దాం అనుకోండి, ఎందుకంటే ఇంకా బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. బట్ ప్రతి సినిమాకి ఆ ప్రివిలేజ్ చూస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే చాలా మంది అంటుంటారు అరే ఉంటే బాగుండు అని అనిపిస్తుంటది. బట్ ఐ హోప్ యూ గెట్ టు డూ వర్క్. మంచిగా చేయాలని తప్పున్న ప్రతి ఒక్కరు ఇంకా ప్రూవ్ చేసుకోవాలంటే వర్క్షాప్ అనేది. అండ్ ఈ ముందర సత్యానంద్ గారి దగ్గర చేసిన దాంట్లో ఆయన చాలా మంది ఆయన అవును డస్ట్ ఇన్ డైమండ్ తుడిసి అలా పంపిస్తారు అనమాట. మస్తు మంది దగ్గర ఉన్న మ్యాసివ్ రెస్పెక్ట్ సత్యానంద్ గారు అంటే. ఆయన దగ్గర కానీ ఆయన టెక్నిక్లు కొంచెం మనం పట్టుకోవాలంటే అంటే ఆయన చేయించే వర్క్షాప్లు నిన్ననే వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు యాక్టర్లు చెప్పారు, ఒక బాస్కెట్ బాల్ ఇట్లా కొట్టుకుంటూ మోనోలాగ్ చెప్పాలి అవన్నీ అయినాయా. అది సో ఏదన్నిటికంటే కష్టం అనిపించింది ఆ వర్క్షాప్ బాస్కెట్ బాల్. ఎట్లా అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడతాం కదా, నువ్వు ఒక పేరు చెప్తావు, ఇంకో పేరు చెప్తారు, అన్ని లైన్ గా అన్ని నేమ్స్ చెప్పుకుంటూ పోవాలి కదా. సో ఆ బాస్కెట్ బాల్ కూడా ఏంటంటే ఫస్ట్ డైలాగ్ ఇస్తారు, పెద్ద డైలాగ్ చెప్తా ఉండాలి, షార్ప్గా ఉండాలా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నీ పేరు చెప్తారు, వాళ్ళ పేరు అది అందరి పేర్లు గుర్తించుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి నా పేరు విరాట్ అని చెప్పి మీకు ఇస్తా, మీ పేరు ఇదని చెప్పి ఇస్తారు, అట్లా వెళ్తాయి కదా. మళ్ళీ నేను అందరి పేరు చెప్పి ఇంకో పేరు యాడ్ చేసి అట్లా చెప్పేది ఉంటుంది. సో డైలాగ్ అంతా డీటెయిల్గా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టి వినాలన్నమాట. సో అది బాగానే ఉన్నాయి. నేను ఫస్ట్ డే అది అంటే నేను థియరీ క్లాసులు అన్నీ అయిపోయాక మూవీ స్టార్ట్ అయినాక వెళ్ళుండే, థియరీ అన్నీ స్కిప్ కొట్టి డైరెక్ట్ అటు వెళ్ళా. ఫస్ట్ టైం బాల్ ఇచ్చారు చేతిలోకి.
సో థియరీలో ఏముండే అన్నట్టు చిన్న 9th క్లాస్ 8th క్లాస్ పొరగాడు మళ్ళీ వచ్చింది ఆ థియరీలో నోట్స్ ఇస్తే రాసుకుంటాను నేను లేకుండా అందరు బుక్ ఇస్తావు భయ్య ఏం చెప్పారు థియరీ అని చెప్పి చూసిన కొన్ని అంటే ఆల్రెడీ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవన్నీ ఐడియా ఉంది చూసుకున్నా ఓకే రెడీ అని చెప్పేసి ఫస్ట్ బాల్ గేమ్ ఆడిపించింది. దాని తర్వాత ఇంకేముంటాయి బాల్ గేమ్ ఒకటి విన్నా నేను చాలా కష్టం ఉంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా మేము కూడా ట్రై చేస్తాం. ఒకటి డైలాగ్ ఒకటి ఉంటుంది ఆ డైలాగ్ ది పర్ఫార్మెన్స్ అది చాలా టఫ్. అంటే ఏంటంటే ఒక డైలాగ్ ఇచ్చి డిఫరెంట్ ఎమోషన్స్ చెప్పాలి అట్లాంటిది డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏదో మర్చిపోయినా నేను. ఆ డైలాగ్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చొని బాధపడ్డము ఏదో 9 ఎక్స్ప్రెషన్స్ ఉంటే 9 ఎక్స్ప్రెషన్స్తో ఒక డైలాగ్ ఉంటుంది. అది చేస్తాడు గెటప్ వేసుకుని మరి చెప్పిస్తాడు సారు వెనక గ్రీన్ మ్యాట్ పెట్టి ఏంది లైటింగ్ లెన్స్ కెమెరా అవన్నీ చెప్తారు అనమాట. అవన్నీ చూసినప్పుడు ఓకే అనుకుంటాం. అండ్ అంటే ఇప్పుడు బేసిక్స్ కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా, అంటే మన కెమెరా ఫేవర్ ఎట్లా ఇచ్చుకోవాలి అనేది, ఎట్లా నించోవాలి అనేది, లేకపోతే ఇవన్నీ నేర్చుకోకుండా వినామనుకో లిటిల్ బిట్ లెఫ్ట్ అన్నా అనుకో ఎవరు లెఫ్ట్ సార్ నాదా మీద అని అడిగినామంటే అక్కడికి, ఎందుకంటే వాళ్ళు మనం పనిచేసేటోళ్ళు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి తీసుకొచ్చినారా అని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చేస్తుంటది. సో ఆ కేఆస్ ఉంటది, మళ్ళా యూనో మనం పర్ఫామ్ చేయగలుగుతామో భయం ఆబ్వియస్లీ ఎట్లాగానే ఉంటది. సో వీటన్నిటికీ అక్కడ ఆ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకునే వర్క్ షాప్స్ అనేది ఎంత హెల్ప్ అయినాయి ఈ యాక్టింగ్? నేను ఒకటి ఏం చెప్తా అంటే నేను చాలా సిగ్గుపడుతున్నాను అనమాట. డైలాగ్ చెప్పమన్నా బాల్గేమన్నా ఇట్లా వేస్తుండే చెప్తుండే ర్యాండమ్గా అంతే 1 2 3 4 అని. కానీ ఒక బ్రేకింగ్ పాయింట్ ఇస్తారు అందరికైనా. సో నాకు ఒక ఎమోషనల్ డైలాగ్ ఇచ్చిండు ఆ రోజు బ్రేకింగ్ అనమాట. బర్స్ట్ అవుట్ అయిపోయినప్పుడు అయిపోయింది ఇంకా నీకు వచ్చేసింది ఇదే యాక్టింగ్ అంటే ఎవరిని చూడకు నీ హార్ట్కి ఏదనిపిస్తుంది చేయడం అంతే, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ చూసుకుని సరిపోద్ది అని చెప్పిండు. ఆ రోజు ఫీల్ అయిపోయాను, మస్తు మంచిగా హ్యాపీ ఫీల్ అయిపోయినా. అంటే వాట్ డిడ్ యూ ఫీల్ ఇన్సైడ్ ఆ బ్రేకింగ్ పాయింట్ రావడానికి? నన్ను నేను మర్చిపోయి పర్ఫార్మెన్స్ చేసిన. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, చుట్టుపక్కల ఎవరినో మాకు తెలియదు కదా, మనమే మాట్లాడుతున్నాం. సో అట్లనే యాక్టింగ్ నన్ను నేను మర్చిపోయి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసేసిన సీన్. సో చూడంగానే అయిపోయింది, ఆపమన్నంతసేపు చేస్తూనే ఉండే ఇంకా. సో అప్పుడు నాకు బ్రేకింగ్ పాయింట్ అదే అనుకున్నా. సో ఫుల్ ఓపెన్ అప్ అయిపోయి చేసిన ఇంకా 100%. ఇంకా అయిపోయింది, ఇంకా నాకు వచ్చేసింది యాక్టింగ్ అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఇంకా చాలా ఉంది. అదే అనుకున్నా అప్పటికప్పుడు మనం బ్రేకింగ్ పాయింట్ వచ్చేసింది. కానీ అక్కడ హ్యాపీ ఫీల్ అయినా, కానీ షూటింగ్ వచ్చినప్పుడు డైరెక్టర్ ఎన్నిసార్లు షార్ట్ ఓకే అన్నా కానీ ఇంకొకటి చేస్తా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పి. ఓకే అట్లా అంటే ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక ఏదైనా సీన్ పర్ఫామ్ చేయడానికి కానీ లేకపోతే అది ప్రాబ్లం అయిందా? ఎప్పుడైనా ప్రాబ్లం లేదు, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలే భయ్యా. మళ్ళీ వెనక్కి తిరిగితే మళ్ళీ ఎందుకు అని చెప్పి ముందుకే ఎటగా ఆగేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, సో ఈ టైంలో ఈ దాంట్లో చాలా మంది అంటే మన ఇంట్లో వాళ్ళంటే ఏదన్నా మన కొంచెం మన మీద ప్రేమతోనే చెప్తారు కదా, అవును అది కష్టం రా ఎందుకు రా అని చెప్పినా మన ప్రేమతోనే చెప్తారు. అల్టిమేట్ గా మనకు వాళ్ళ మీద కోపం వచ్చినా కూడా నా సినిమా వచ్చినప్పుడు చూస్తా అన్నట్టు మనం ఉంటాం. కానీ కొంతమంది చాలా మంది ఈ మాట, అరే నువ్వు హీరో లెక్క లేవు చూడడానికి, లేకపోతే నీకు ఇది సెట్ కాదు, మనం ఏడు నుంచి వచ్చినాం మనకి అది లే, ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని మనం తిరిగి వెళ్ళకుండా, అంటే ఎప్పుడు వస్తుందో మనకు ఛాన్స్ తెలియదు, కానీ మనం యూ హ్యావ్ టు కీప్ పుషింగ్ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్, అది ఎవరన్నా మీ డూ యూ హ్యావ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్ హూ పుష్డ్ యూ లైక్ దట్, లేకపోతే మనం స్వయం కృషినా? అంటే ఎట్లా అంటే వద్దని చెప్పారు అందరూ, నువ్వు హీరో లాగా లేవు, నువ్వు హీరో కాదు, అది ఇది 100 చెప్పినారు భయ్. అప్పుడు నిజంగానే బాగాలేను, నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, సో నేను యాక్సెప్ట్ చేసి ఒక డైరెక్టర్ సూర్యప్రతాప్ అని కుమారి 21 అండీ లాక్డౌన్లో కలిసిన, ఇట్లా హీరో అవుదాం అనుకుంటున్నా ఇది అంటే, ఏంది నువ్వు హీరో, లైటింగ్ తెలుసా, మేకప్ తెలుసా, 100 చెప్పిండు. అమ్మ ఈయనేంది హీరో అవుదాం అంటే ఇట్లా చెప్పిండు, కష్టంలే అని అనుకున్నా. అనుకొని ఆయన చెప్పింది ఆ రోజు ఆయన మీద కోపం వచ్చింది, ఈయన ఎందుకు ఇట్లా చెప్తుండు, సపోర్ట్ చేయొచ్చు కదా అనుకున్నా. కానీ నేను తర్వాతకి ఆ ప్రాసెస్లో రియలైజ్ అయిన ఏంటంటే ఆయన చెప్పింది కరెక్ట్. ముందు మనం మన సైడ్ మన బెస్ట్ వర్షన్ మనం రెడీ అయిపోయినాక అప్పుడు హీరో అదంతా ఓకే కదా. ముందు ఏం లేకుండా ఏం తెలియకుండా హీరో అంటే చేసినోడికి హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఉండదు, పైసలు నేను పెట్టినా వేస్ట్, అంతే కదా భయ్య. సో అట్లా అని చెప్పి నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఎన్నో చేసిన, జిమ్ చేసి డ్యాన్సులు నేర్చుకొని, ఇంకేంటి మంచి ప్రాపర్ డైట్ ఫుడ్, మంచి క్లీన్ ఫుడ్ తిని, ఫేస్ అప్పుడు పింపుల్స్ అయితే కాలేజీలో ఎట్లుంటాం మనం. సో మంచి డైట్ ఫుడ్ తిని నీట్గా వాటర్ 4 liters ఆఫ్ వాటర్ డైలీ అందరు అంటుంటారు. కానీ కష్టం బ్రో, అది ఓ రోజు 1 సార్లు వస్తుంది. అబ్బా ఎవరు మాట్లాడరు దీని గురించి. ఎస్ అంటే అందరు 100 grams ఆఫ్ ప్రోటీన్, 140 grams ఆఫ్ ప్రోటీన్, అరే ఎక్కడి నుంచి రా, ఎట్లా రా మెయింటైన్ చేయగలిగేది? అండ్ బేసిక్గా ఆర్ యూ ఫుడ్ అంటే తినడం
అంటే అదే అనుకున్నా ఇందాక బిర్యానీ తిని మనం నైట్ స్టడీస్ అనగానే బిర్యానీ థమ్స్అప్. థమ్స్ అప్ సగం పీక పెడుతుంది అని అంటారు తర్వాత. అంటే ఒక పాయింట్ వచ్చేదాకా అంత నార్మల్ గానే ఉంటారు. బిర్యానీ థమ్స్ అప్, మన పొద్దున టిఫిన్ కి పూరీలు తింటాం, మైసూర్ బజ్జీలు తింటాం, అన్ని ఒక పాయింట్ అంత బాగానే ఉంది కదా అన్నప్పటికీ నువ్వు ఇప్పటిదాకా చేసిందంతా తప్పు అంటారు. అరే అదేందిరా, అదేంది ఇప్పటిదాకా నేను బాగానే ఉన్నాను అంటే లేదు. సో ఆ దాని నుంచి అంటే ఇదంతా మనకు అలవాటు పడిపోయి ఉంటాం కదా, అలవాటుల్ని పోగొట్టుకోవడం అనేది బిగ్ టాస్క్ అని అనిపిస్తుంది నాకు. అంటే నేను తింటా భయ్యా, అట్లేం లేదు 100% స్ట్రిక్ట్ అని కాదు. నన్ను నేను బెస్ట్ వర్షన్ చేసుకోవడానికి ఏందో ఒక ఐడియా ఉంది, గోల్ పెట్టుకున్నా, దానికోసం వర్క్ చేస్తా. అది రీచ్ అయినాక మనం నార్మల్గా మనం రెగ్యులర్గా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు 100 grams ప్రోటీన్ అంటే ఏం తినాలి, చికెన్లో ఇంత తింటే వస్తుందని తెలుస్తుంది కదా. అట్లనే ఇది కావాలంటే ఏందో నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అది అయిపోయినాక మనం నార్మల్గా మనం నచ్చింది తినొచ్చు. ఇప్పుడు సినిమా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే పర్ఫెక్ట్ డైట్ చేసేస్తా, అయిపోతే సినిమా అయిపోయినాక చూసినా వాళ్ళు నార్మల్, అంతే నార్మల్ తిన్నాం. అట్లయితే ఓకే, లేకపోతే మరీ ఇట్లా నేను ఇట్లా తినాలి అట్లా పెట్టుకుంటే భయ్యా ఉన్నదే ఒక లైఫ్, ఎంజాయ్ చేయకుండా ఎందుకు చెప్పు. పోలే అంటే మాట్లాడే దాన్ని బట్టి ఇన్స్పిరేషన్ నేను ఒకసారి మొదలు పెడితే వెళ్తూనే ఉంటా అన్నట్టు అంటావేమో అనుకున్నా నేను. ఇప్పుడు సినిమా ఉంటే అదే చేసిన. సినిమాలో ఇప్పుడు 6 నెలలు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, డైరెక్టర్ ఇది కావాలని చెప్పిండు. 6 నెలలు ఏం కష్టపడ్డా అంటే పొద్దున సాయంత్రం 2 సార్లు జిమ్, డైట్. నా లైఫ్లో ఇప్పుడు హీరో అవుదాం అనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ గోల్ పెట్టుకున్నా కానీ వెయిట్ చేసుకుని ఎప్పుడు తినలేదు. ఈ సినిమాకి వెయిట్ చేసుకుని 0 కార్బ్స్ అంట. అయ్యో అసలు మొత్తం నాలెడ్జ్ వచ్చేసింది జిమ్ గురించి, జిమ్ ట్రైనర్ అయిపోవచ్చు. ఏదో నాకు కూడా కొంచెం ఎప్పుడన్నా అడుగుతాం కావాలంటే నేను, ఎందుకంటే సగం సేపు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జిమ్కు పోతా, పోయి జిమ్కి పోయి మొత్తం గంటన్నర జిమ్ చేసి వచ్చినాక కొంచెం మైసూర్ బజ్జీ తినేస్తానంటే కొలాప్స్. అది అంటే మనకు 6 ప్యాక్ అవసరం లేదు అనుకో భయ్యా, మనం మెయింటైన్ చేసుకోవడానికి బయట జిమ్ చేస్తాం, తింటాం, ఓకే ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు బేర్ బాడీ షార్ట్స్ ఉన్నప్పుడు కొలాప్సే కష్టం. ఈ సినిమాకి ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా యాప్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. షెడ్యూల్ స్టార్ట్ అయింది, యాప్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇంకా షెట్ లేదు, ఇంకా 10 రోజులు టైం ఉందండి డైరెక్టర్. పొద్దున జిమ్ చేస్తుండే, నైట్ జిమ్ చేస్తుండే, షూటింగ్ చేస్తుండే. షూటింగ్ కూడా హెక్టిక్, ఫైట్స్, రోప్స్ గిప్స్ అంతా కష్టపడి చేసిన సినిమా, ప్రాణం పెట్టి చేసిన సినిమా అయితే కనబడుతుంది. అంటే ఆల్ ద ఎఫర్ట్ దట్ యు గైస్ ఇమాజిన్. పొద్దున 2 hours జిమ్, 4 o'clock లేచి జిమ్ పోతుండే, 6 వరకు రెడీ అయ్యి డైరెక్ట్ స్నానం చేసి ఫిలిం సిటీలో షూటింగ్ ఉండే, అక్కడే ఉండే కాబట్టి 5 నిమిషాలు స్నానం చేసి షూటింగ్కి వెళ్ళిపోతుండే. 1.5 hour మేకప్. ఇట్లా కూర్చొని ఇదంతా ఇప్పుడు పెయిన్ వచ్చేస్తుంది. 1.5 hour మేకప్ అయిపోయినాక ఒక 10 గంటలు షూటింగ్ చేసి వాటర్లో రోప్స్ అంతా షూట్ చేసి మళ్ళీ సాయంత్రం 2 గంటలు జిమ్ చేయాలి. అబ్బా, అంతా చేసి పండుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది భయ్య. మనం కష్టపడినాక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. పురి గారు చెప్తారు కదా, లాస్ట్ స్వెట్ ఉంటుంది కదా, మనకి ఇంగ్లీష్ రాదు, మన లాస్ట్లో మన బాడీలో ఉన్న లాస్ట్ బ్లడ్ వరకు కష్టపడి పడుకుంటా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసినా. అది ఉంటుండే, మంచిగా పడుకుంటుండే, ప్రాపర్ నిద్ర వస్తుండే. ఏమైపోయినా ప్రపంచం నాకు తెలియదు. కానీ ఒక భయం అవుతుండే, ఫిలిం సిటీలో దయ్యాలు ఉంటే భయం. దయ్యాలంటే మనకి భయం కదా. అంటే నాకు అంటే ఇప్పుడు మీరు హీరో కదా, అందుకని చెప్పొచ్చు లేదా బయటకని చెప్పి నాకు నిన్న అది ఏదో ఒక రీల్ చూసినా నేను, చంద్రముఖి ఒరిజినల్ చంద్రముఖి హౌస్ అని చెప్పి, ఇక్కడ తన లవర్ ఉంటుండే, ఇక్కడ చంద్రముఖి అక్కడ ఫోటో అంటే ఆ మధ్యలో ఎందుకో ఆడు వీడియో తీసే చక్కగా తీయచ్చు కదా. మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా స్టార్ట్ అయిపోయింది, సడన్ గా జ్యోతిక ఫోటో వచ్చింది ఇట్లా. అమ్మో అలా నాకు రీల్ చూస్తే కూడా భయం అవుతుంది అనుకున్నాను. సో ఆ రేంజ్ అనమాట. సో వాట్ ఈస్ ద స్కేరియస్ట్ ఫిల్మ్ దట్ యు వాచ్డ్? అంటే భయం వేసింది చంద్రముఖి భయ్య. చంద్రముఖి చిన్నగా ఉన్నప్పుడు చూసి బాత్రూమ్ పోనీకి 1 week మా మమ్మీ రోజు కూర్చోబడిపోయే సినిమా. అమ్మో, తర్వాతకి ఇప్పుడు ఈ షూటింగ్లో రోజు తెల్లారు పోగానే అరే మేరకు వయసు అవ్వారే, మేరకు వయసు అవ్వారే, ఇది పట్టుకుంది అది పట్టుకుంది, దయ్యం వచ్చి పట్టుకుని చెప్తుంటే నాకు ఏం అర్థం కాకపోయేది అసలు. అండ్ మీరు చేసేదాన్ని రోపులతోని, ఇప్పుడు పట్టుకున్నారంటే రోపులైనా పట్టుకుని ఇంకేమైనా పట్టుకున్నాయా? అక్కడేం ప్రాబ్లం కాదు, హోటల్లో రూమ్లో వచ్చినాక తిరిగి వచ్చినాక లక్కీగా నేను ఫుల్ టైర్డ్ అయిపోయి స్నానం చేసి తిని అనుకుంటాడు, ఏం సోయి లేకుండా పండుకునేది కాబట్టి ఏం తెలియపోయేది. కానీ ఒక్కొక్కలో చెప్తుండే స్టోరీలు పిక్చర్లు ప్యాక్ అవుతుండే. అర్థమైపోయింది, ఐ గాట్ ద ఎమోషన్. అట్లా అందుకే ఇప్పుడు అబ్సెషన్ సినిమా అని వచ్చింది. అబ్సెషన్ సినిమా చూడలే, దయ్యం సినిమా అనుకున్నా, ట్రైలర్ చూసి హారర్ సినిమా అనుకున్నా, పోలే సినిమాకి. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అది వేరే కైండ్ ఆఫ్ మూవీ, సైకలాజికల్ హారర్. నేను అందరికి మస్తు మందికి చూడండి అని చెప్పిన, యూ హ్యావ్ టు వాచ్ ఇట్ బ్రో. అంటే భయము వేరే విధంగా వేస్తుంది. అంటే కొన్ని ఇప్పుడు మనం ఈ చంద్రముఖి కైండ్ ఆఫ్ భయం కాదు అది. అదే అంటే మనకి అమ్మాయి ఏంది ఇట్లుంది అని, దాట్ కైండ్ ఆఫ్ ఫియర్. చూడాలా, మా ఫ్రెండ్స్ చాలా చెప్పినారు లైఫ్ లో ఇలా ఫేస్ చేసినా అని చెప్పినారు. చూడాలా అంటే కొంతమంది రిలేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే నాకు కూడా అయిద్దంట, చూడాలి, మా ఫ్రెండ్స్ చెప్పినారు.
వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికి అయితే నాగబంధం July 3rd. అండ్ దీనికన్నా ముందు నేను ప్రొడక్షన్ సైడ్ కూడా యూ వర్క్ అని విన్నా నేను. అవును. అంటే యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ అంటే నేను నేర్చుకోవాలి అనే ప్రాసెస్ అన్నా, లేకపోతే జెన్యున్ గా యూ వాంటెడ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్? అంటే మా లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఏంటంటే, నేను మా బావ అంటే ఆయన బిజినెస్ చేస్తుంటారు, ఆయనకు సినిమాలు పొలిటికల్ వెళ్ళాలని ఇంట్రెస్ట్. అయితే అప్పుడు ఒకటి ఆ సినిమా ఏంటి, శేఖర్ కమ్ల గారిది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఆడియో లాంచ్ మ్యారియట్ హోటల్ అవుతుంది మా ఇంటి దగ్గర ఆర్టీసీ క్రాస్ హౌస్లో. మాకెవరో పాస్లు ఇచ్చినారు, నేను మా బావ ఇద్దరం పోయినాం. ఫ్యాన్ పాస్లు పైన ఎక్కడో కూర్చున్నాం, కూర్చొని చూస్తున్నాం. అక్కడ అందరు ఆర్టిస్టులు హీరోయిన్లు పోతున్నారు చూస్తున్నాము. అది చూసి నేను మా బావతో మనము ఎప్పుడు ఆ స్టేజ్ పైన ఉంటామో అని చెప్పి అనుకుంటుండే వితిన్ 2 yearsలో రాక్షసుడు అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు అన్నమాట. తీసుకున్నారు. నేనేమో అప్పటికే ప్రభాస్కి వీరాభిమాని, డైహార్డ్ ఫ్యాను. నెక్స్ట్ మెల్లగా వస్తుండే అటుపక్కే నేను డైహార్డ్ ఫ్యాను. చూస్తే ప్రభాస్ వస్తున్నాను తెలిసింది. ఎందుకంటే మనం అప్పుడు అంటే సినిమా ఇంత నాలెడ్జ్ లేదు. మా బావ సినిమా తీసుకుంటూ కాలేజీలు అందరూ చెప్పేసిన, మేము సినిమా డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నాం అది ఇది అని చెప్పి అందరిని పిలిచిన. ప్రభాస్ వస్తున్న విషయం నాకు అంత మైండ్లో అంత తెలియలేదు అనమాట. కానీ డైరెక్ట్ ఆయన స్టేజ్ పైన చూసినప్పుడు విజువల్ భయ్యా ఫస్ట్ టైం ఆయన ఏ ప్యాంటు ఏ షూ వేసుకుంటో ఇప్పటికి గుర్తుంది నాకు. చూసి ఇట్లా చూస్తుంటే అబ్జెక్షన్ లాగా చూస్తుండే అనమాట. చూసి ఆ రోజు అంతా ఫుల్ హ్యాపీగా అనుకున్నాం, అయిపోయింది ఇంకా. అంటే అప్పుడు ఒక ఫీలింగ్ పడిపోయింది, సినిమాలు రావాలి చెయ్యాలని చెప్పి మా బావకి. సో నాకు కూడా స్లోగా ఆయనతో పాటు ఉండి అలవాటు అయిపోయింది ఇంకా సినిమాలు అదంతా. నన్ను అంటే చిన్నప్పటి నుంచి మంచి స్టోరీస్ సినిమాలు చూసినప్పటి నుంచి నాకు కూడా ఒక మంచి స్టోరీస్ చెప్పాలి, మనం మోటివేట్ అవుతాం కదా. మనం చూసిన లైఫ్ అంత అంటే 0 నుంచి ఈ స్టేజ్కి వచ్చినాం కాబట్టి, సో మనం చూసిన లైఫ్ అంతా అందరికి చెప్దాం, అంటే ఒక మంచి సినిమాలు చెప్పాలని చెప్పేసి ఒక ఐడియాతో వచ్చినాం. ఓకే. అండ్ అంటే ఈ పక్క జై జానకి నాయక కన్నా జై జానకి నాయక ఫస్ట్ టైం ఫారెన్ కూడా వెళ్ళింది అప్పుడే ఆ సినిమా. అసలు ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుండే. షూటింగ్ లో క్రేజీ మ్యాన్. అంటే ఆయన బోయపాటి గారు చేసి చూపిస్తారు కదా, ఆయన అది చూసేటప్పుడే ఏంది ఈ డెడికేషన్ అంతా చేసి చూపెడితే మామూలుగా ఉండదు. అంటే అటు పక్క యాక్టర్ కి ఏమో నాకు తెలియదు ఇన్స్పిరేషన్ అంటే ఆయన అంటుండే అంటే డెఫినెట్లీ నో ఇట్లా కోపం వచ్చేది నరం కనపడాలి అన్నాడు. నేను చూస్తుండే బెల్లంకొండ సాయిని ఇట్లా వంగి ఇట్లా గట్టిగా మనం ఇట్లా పట్టుకుని నరం ఇట్లా వస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ వస్తుంది నరం ఇట్లా స్టార్ట్ అవుతుంది, అప్పుడు షార్ట్ అంటాడు. అట్లా చేస్తుండే కళ్ళని ఎర్రగా అయిపోతున్నాయి అనమాట అసలు. సో ఆయన సెట్ లా ఆయన స్క్రీన్ లోనే మన క్యారెక్టర్లు చాలా మంది ఉంటారు. సో వాట్ వాజ్ యువర్ జాబ్ ఆన్ ఆయన సెట్? తినడం కూర్చోవడం చూడడం జరుగుతుంది అంతే. అంటే నేర్చుకుంటున్నా, అంటే నాకు తెలియకుండా నేను వర్క్ నేర్చేసుకున్నమాట. డైలీ షూటింగ్లో కూర్చొని ఏం జరుగుతుంది ఏంటి చూసుకోవడం, కానీ ప్రొడక్షన్ మేనేజర్స్ అసలు ఏం జరుగుతుంది లొకేషన్లో ఏంటి. స్టార్టింగ్ ఒక సగం సినిమా అయిపోయిన తర్వాత ఏం తెలియదు ఓపెన్గా చెప్పాలంటే. అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం కదా, అస్సలు ఏం తెలియదు. తర్వాత సగం సినిమా అయిపోయినాక కొంచెం సినిమా అంటే ఇట్లుంటుంది, డైరెక్టర్ అట్లా డైలాగ్ చెప్తుండు, హీరో వెళ్ళినా లేదా షూట్కి టైం అయిపోతుంది ఏంటి పరిస్థితి అన్నీ నేర్చుకున్నా. చూసుకోండి ప్రొడక్షన్ ఎట్లా వేయాలి ఏందనేది. ఆ ప్రాసెస్లో నాకు తెలియకుండానే డైరెక్టర్ చెప్పేవన్నీ నా మైండ్లోకి ఎక్కినాయి అనమాట. బాయ్పాట్ సీన్ చెప్తుంటాడు కదా, అమ్మ ఇప్పుడు ఎమోషన్ సీన్ ఉంది, ఇట్లా నరం రావాలనగానే ఇప్పుడు ఇట్లా టైట్గా బ్రీత్ ఆఫ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నా సబ్ కాన్షియస్ మెమరీలో ఉండిపోయాయి అనమాట. సో అవి ఇప్పుడు నాకు ఈ సినిమాకి యూజ్ అవుతున్నాయి. డైలాగ్స్ ఇప్పుడు మీరు ట్రైలర్లో ఇట్లా చెప్తుంటే హిమాలయాలు దాటంటారు కదా, ఆపి 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 షార్ట్ అనగానే అసలు చెప్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. 1000 మంది క్లాప్స్ కొట్టారు ఫస్ట్ టైం నా లైఫ్లో డైలాగ్ చెప్పి. ఎవ్వరు డైరెక్టర్ షార్ట్ ఓకే అని ఏమనలే, క్లాప్స్ కొట్టేసినారు అంతే. ఫుల్ ఖుషారు నేను, సింగిల్ టేక్. వెరీ నైస్. అండ్ ఈ దాంట్లో ప్రభాస్ అన్న మీద అబ్సెషన్ అంటే ఆ ఇష్టం అనేది ఎప్పుడు మొదలైంది ఈ సినిమా? నాకు హైదరాబాద్ వచ్చినాక, మాకు అప్పుడు అంతకుముందు అంత పూర్ కాబట్టి సినిమాలు అంత లగ్జరీ లేకుండే. హైదరాబాద్ వచ్చినాక ఇంటర్మీడియట్ నుంచి కొంచెం సినిమాలు కూడా స్టార్ట్ అయింది. కోనార్ థియేటర్లో, నాగేంద్ర థియేటర్, కర్మన్ గట్టు పోతుండే. పోయి నా ఫస్ట్ ఏంటంటే అప్పుడే డార్లింగ్ సినిమా, మిర్చి సినిమా, మిర్చి డార్లింగ్ గాను మిస్టర్ పర్ఫెక్ట్, ఆ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి. డార్లింగ్ సినిమా అయితే సాఫ్ట్ బాయ్ సినిమాలు అవన్నీ, అంటే లవర్ బాయ్ లెక్క ఉంటాడు అన్న ప్రభాస్ అన్న అందులో. డార్లింగ్ సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఏంది ఇదంతా డ్రీమా అని పిచ్చోండి అయిపోయింది ఫస్ట్.
సో అట్లా తెలియకుండానే ఇప్పుడు మనం జనరల్‌గా మన పేరెంట్స్‌ని చూసి, మన ఫాదర్స్‌ని చూసి మనం నడవడం, మాట్లాడడం నేర్చుకుంటాం కదా! సో నేను ఆయన సినిమాలు చూస్తూ, చూస్తూ తెలియకుండానే నా బ్లడ్‌లో అది ఇంజెక్ట్ అయిపోయిందనమాట. మా డైరెక్టర్ ఇప్పుడు ఏమైనా డైలాగ్ గాని ఇప్పుడు 'వీరనాగు' సాంగ్‌లో ఇట్లా పెట్టి ఇట్లా అంటాం కదా! ఆ! అనంగానే ఇది చెప్పగానే షార్ట్ ఎక్కడ సింక్ అయిద్దో చెప్పు భయ్య నువ్వు. 'ప్రభాస్' ఫ్యాన్ అనగానే 'బాహుబలి' సినిమాలో ఇది తల నరకాల్సింది వేలు కాదు తల తల అన్నారు కదా! ఎగ్జాక్ట్లీ. అదే అనుకోని ఇట్లా ఊపడం అంతే ఇంకా. సో ప్రతి సీన్ ఏం చెప్పినా నాకు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అంత పెద్ద ఫ్యాన్ నేను ఆయనకి. సో అంటే అట్లా ఇంకోటి ఆయన లైఫ్‌లో కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ 'ప్రభాస్' ఈ రేంజ్‌లో ఉన్నాడని చూస్తున్నారు కానీ ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కొక్క స్టేజ్ ఎదుక్కుంటూ ఇప్పుడు ఈ రేంజ్‌కొచ్చిండు. ఫస్ట్ సినిమా నుంచి ఆయన పడిన స్ట్రగుల్స్ అవన్నీ చూస్తుంటే మొన్ననే ఇప్పుడు 'బాహుబలి' రీల్స్ చాలా ఫేమస్ అయితున్నాయి కదా! ఇప్పుడు వచ్చింది టార్చ్ బేరర్ అని కొత్తది. ఒకటి రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు దాంట్లో 'రామ్ చరణ్' గారు ఒకటి చెప్తున్నారు ఏంటి 'ప్రభాస్ అన్నకి 2 షోల్డర్ ఇంజ్యూరీస్ అయినాయి' అని చెప్పిండు కదా! సో ఆళ్ళు అంత స్టేజ్‌కెళ్ళారు అంత కష్టపడుతున్నారు. అంటే ఆడియన్స్‌ని ఇంకా మంచిగా ఎట్లా చూపియాలి ఐ మీన్ ఎట్లా రావాలి ఏంటనే సినిమా. సో అవన్నీ ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని 'ప్రభాస్' అన్న అంటే ఫ్యానే కాదు ఇయన్నీ ఇన్స్పిరేషన్ అనమాట. అందుకే కష్టపడి చేసిన ఈ సినిమా. అండ్ ఈ 'డార్లింగ్' ఈ 'మిస్టర్ పర్ఫెక్ట్' దాంట్లో అవంటే అవును. లవర్ బాయ్ ఎరా ఓకే. అవును. దానికంటే ముందర అన్న మాస్ సినిమాలు అవును. అవన్నీ 'డార్లింగ్' తర్వాత చూసిరా? లేదంటే ముందరే చూసి ఉండేనా? లేదు. ముందే చూడలే. నేను ఫస్ట్ 'ప్రభాస్' అనే సినిమా చూసింది 'మిస్టర్ పర్ఫెక్ట్', 'డార్లింగ్' రెండిట్లో ఏదో ఫస్ట్ వచ్చింది అది చూసిన. తర్వాత ఇవి చూసి తర్వాత టీవీలో వచ్చిన సినిమాలు అన్ని చూసుకుంటూ పోయినా. 'ఈశ్వర్' అన్నీ చూసిన. కానీ 'మిర్చి' సినిమాకి హైప్ మాత్రం మామూలు కాలేదయ్య. నేను ఇంజినీరింగ్‌లో 4థ్ ఇయర్‌లో ఉండే. మా కాలేజ్‌లో నా ఫ్రెండ్ ఒకడు నాకు 'మిర్చి' సినిమా పాస్‌లో వచ్చినాయి తెలుసా ప్రీ రిలీజ్ ఈవెంట్ పోతున్నా అన్నాడు. అండ్ నాకు కూడా ఇరా అంటే లేదు ఇది ఓన్లీ క్రెడిట్ కార్డ్ లాగా అప్పుడప్పుడు రావడం స్టార్ట్ అయింది ఆడియో పాస్‌లు. ఓహో! నేను పోతున్నా చూడు అని ఊరించి పోయిననమాట. సిబిఐటి కాలేజ్ అక్కడ అయింది ఈవెంట్. అది అంటే అంత ఎక్సైట్‌మెంట్ ఉండే అనమాట 'మిర్చి' సినిమాకి. అప్పుడు కాలేజ్‌లో ఇంకా చించుకుండే 'మిర్చి' సినిమా అనగానే థియేటర్ పోయి చూసి ఎంత హ్యాపీ అయ్యా అసలు. అంటే సినిమా కూడా అట్లే ఉంటది. నాకిప్పటికీ నా ఫ్యామిలీ సేఫ్ అనంగానే డిఎస్పీ అన్న మ్యూజిక్ హ్యాట్స్ ఆఫ్. నాకు ఇప్పుడు ఎవరైనా స్టోరీ చెప్పమన్నా గానీ నువ్వు ఎలాంటి సినిమాలు చూస్తావు చూజ్ చేసుకుంటున్నావు అంటే 'మిర్చి' సినిమా అంటే ఎందుకంటే అన్నీ ఉంటాయి ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫైట్స్ ఏం కావాలి ఇంకా సినిమాలో అన్నీ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ఫైట్ ఆ రెయిన్ ఫైట్ అప్పుడు కూడా అంటే నువ్వు నా మగతనం ట్రై చేయి నేను నీ మగతనం ట్రై చేస్తా అన్నప్పుడు అప్పటిదాకా సైలెంట్గా ఉంటాడు అన్న. అవును. ఓకే మెల్ల డైనోసార్ వస్తుంది బయటకి కథం. అది నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే భయ సినిమాలో హీరోయిజము ఫైట్ కాలర్కున్న షర్ట్ వేసుకుంటే పోయి అది ఎలివేషన్ అమ్మ సినిమా అట్లా ఉండాలి సినిమా అంటే అనిపిస్తుంది. అదొకటి క్లైమాక్స్ నాకంటే ఎవడు బాగా వాడలేడురా చెప్తారు అసలు. అవన్నీ చూసి ఇంకా సత్యానంద్ సార్ భయ్య అది మర్చిపోయినా 'ప్రభాస్' అన్న సత్యానంద్ సార్కి ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ అనమాట. మొన్న వాచ్ కూడా పిలిచి మరి 40 లక్షల వాచ్ 50 పెద్ద వాచ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఎవరిస్తారు చెప్పండి సార్కి. సో సార్ చెప్తుంటాడు 'ప్రభాస్ ఇట్లా నువ్వు కూడా ఇట్లే ఉన్నావు మంచిగా ప్రభాస్ ఐ మీన్ ప్రభాస్ అన్నాను లేని భయ నేను ప్రభాస్ అనే అంటాను నేను ఫ్యాన్ కాబట్టి. సో అది సో 'ప్రభాస్ అట్లా ఇట్లా నేను చూస్తుంటే నువ్వు కూడా మంచిగా ఆయనలానే ఉన్నావు' అని చెప్తుంటే నాకు ఇంకా హ్యాపీనెస్. నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు సత్యానంద్ సారు 'ప్రభాస్ అన్నతో మాట్లాడినా నీ గురించి అని చెప్పినప్పుడు ఫుల్ హ్యాపీగా మంచి ఫీలింగ్ అది. నేను ఫస్ట్ సినిమా అప్పుడు చెప్పిన 'ప్రభాస్ అని నేను పబ్లిసిటీ కోసం వాడుకోవట్లేదని జస్ట్ ఫీలింగ్ అది అంతే. అంటే ఇప్పుడు నార్మల్గా మనం మనకున్న ఇష్టం గురించి మాట్లాడినా కూడా అబ్బా ఇప్పుడు ఆ ఫ్యానిజం వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అన్నట్టు మాట్లాడేస్తుంటారు. బట్ ఇంకా అవును అలా అనేది అంటుంటారు ఎవరు ఏమనుకుని నేను ఫ్యానే అంతే. అండ్ ఇట్లా ఎవరైనా అంటే మనం ఒకరిని అడ్మైర్ చేస్తున్నప్పుడు అంటే మనకు ఒక ఆయన ఇష్టము అన్నప్పుడు నువ్వు కొంచెం ఆయన లెక్కున్నో చూడనికి అనిపిస్తే అవును లోపల స్టార్ట్ అవుతుంది. అవును నాకు ప్రతిసారి ఏంటంటే ఇట్లా పెట్టినప్పుడు నా హెయిర్ ఇట్లా కర్ల్స్ తిప్పుకున్నప్పుడు ఆ ఫీల్ 'ప్రభాస్' లాగా అంటే ఇది వెళ్ళిపోద్ది అనమాట ఎప్పుడు. అది ఎప్పుడు ఫీల్ అవుతుంటే అందరు కూడా కొంచెం ఇటు నుంచి చూసినప్పుడు అబ్బా 'ప్రభాస్' లా ఉన్నావు అది అన్నప్పుడు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఈ 'ప్రభాస్' అనే డైలాగులు ట్రై చేసేది అదేమని ఉంటుంది భయ్యా ఎందుకు రావు భయ్యా చెప్తూనే ఉన్నా ఇప్పుడే 4 డైలాగులు చెప్పారు మీ దాంట్లో. అంటే కాదు ఇటు మన ముఖంలో ఉన్నప్పుడు ఫుల్ ఇమోషన్లో చెప్తాం కదా ఒక్క అడుగు అలాంటివన్నీ అవేం లేవు. సినిమా చూసినప్పుడే ఆటోమేటిక్ వచ్చేస్తుండే ఫ్లోలో. లేదంటే మన ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు డైలాగ్స్ వస్తాయి కదా ఇవే వస్తాయి డైలాగ్స్.
అట్లా. అండ్ ఇప్పుడు మనం ఇంత చూసుకొని వచ్చినాం, మనం ఒక స్పేస్ మెల్లమెల్లగా దాటుకొని వచ్చినాం, చేంజెస్ కనబడుతున్నాయి మన లైఫ్లో. సో మనకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అవును. అప్పటిదాకా జరిగిన లైఫ్ గురించి. అండ్ ఇటు పక్కకు రాగానే ఈ సినిమా అనేది టోటల్ డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. డిఫరెంట్గా మనుషులు, అరే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈడ, అసలు కొంతమంది ఉంటారు సెట్లా, ఏంది భయ ఏంది ఇక్కడ నువ్వు ఏంది అన్ని తెలిసినట్టు ఉంటారు కానీ సంబంధం ఉండదు సినిమాకి. సో అట్లాంటి మనుషులు కూడా మనకు కనబడుతుంటారు కదా. సో అప్పుడు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది ఇట్లుంటుంది అనుకోలేదు నేను, కానీ కొంచెం తేడా ఉన్నది ఇది అని ఏదైనా ఒక డిపార్ట్మెంట్ని చూసి కానీ లేకపోతే ఏదైనా ఒక క్రాఫ్ట్ని చూసి కానీ అనిపించిందా? ఆర్ట్ డిపార్ట్మెంట్ భయ్యా, నేను ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆర్ట్ డిపార్ట్మెంట్ అది కొంటా అది కొంటా ఇది కొంటా అని పోతా ఉంటారు, చూస్తేనేమో అవే ఉంటాయి ఈడ అని అనుకుంటుండే. అప్పుడు అంత ఐడియా లేకుండే, నాలెడ్జ్ అంత మెచ్యూరిటీ లేకుండే. కానీ ఇప్పుడు సినిమా హీరో అయినాక ప్రతిదీ సెట్లో ప్రాపర్టీ చూస్తున్నప్పుడు అరే అప్పుడు కరెక్ట్ చేసారు వీళ్ళు, అప్పుడు తప్పుగా అనుకున్నా, ఖాళీ కూర్చుంటారు అనుకున్నా నేను అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రతి ప్రాపర్టీ పెట్టినప్పుడు కానీ ఏదున్నా కానీ డైరెక్టర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడ అనగానే ఉరుక్కుంటూ వస్తారు. ప్రతిదీ చూసినప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ బాగా అనిపిస్తుంది. మెయిన్ ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా వాళ్ళు ఎప్పుడు కష్టపడుతుంటారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ పడతారు. కానీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే వీళ్ళు ఏం పని చేయరు, ఖాళీ కూర్చుంటారు అనుకునేది. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఇక్కడ షూటింగ్ అనుకో అంత రెడీ ఉంది, ఇంకా ఆర్ట్ డిపార్ట్ చేసేది ఏముంది అనుకుంటాం, కానీ అంత ముందు చేసేదే కదా వాళ్ళు. మనం వచ్చేటప్పటికి సెట్ చేసి పెట్టేదే వాళ్ళు అన్నట్టు. సో వాళ్ళని చూసినప్పుడు అట్లా అనుకుంటే, కానీ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది పర్స్పెక్షన్ ఏమంటుందండి. అంటే ఇప్పుడు ఇంట్లో ఒక ప్రొడ్యూసర్, మీ బావ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు మీ సినిమాలని అప్రోచ్ అయ్యే విధానం అంటే, ఇప్పుడు మనకి సినిమా యాజ్ యూనో చూడంగానే ఆడియన్స్ మనకు నచ్చుతుంది, అరే ఈ సినిమా ఇక్కడ ఇట్లా బాగుంది అట్లా బాగుంది అని చెప్పి. బట్ మీ బావతో కూర్చుని మాట్లాడినాక ఒకసారి దిగినాక ప్రొడ్యూసింగ్లో ఏం తేడా తెలిసింది అంటే, సినిమా గురించి ఏది ఎక్కువ అర్థమైంది అంటే బిజినెస్ ఆస్పెక్ట్ వైజ్? హీరో కాకముందా అంటే మీ బావగారు దిగినాక ప్రొడ్యూసింగ్లోకి స్టార్టింగ్లో అసలు ఏం ఐడియా లేకుండా నాకు, జీరో. హైలైట్ ఏంటంటే సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఒకటి చేసినాం మనం. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే ముందు రోజు నోట్ బ్యాండ్లు అయినాయి, నోట్స్ అన్ని బ్యాండ్ తెల్లారి రిలీజ్ సినిమా. ఏం అర్థమైతలేదు ఏంద్రా ఆయన అనుకున్నా. సినిమాకి ఏం ఫుల్ హైప్ ఉండే అప్పట్లో. అవునవునవును, పాటలన్నీ ఒక రేంజ్ పాటలు. అండ్ ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ లోనే అన్ని పాటలు అయిపోతాయి, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా థ్రిల్లర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అవును. సో ఏంది అనుకుంటుండే. సో అప్పుడు అంత బిజినెస్, అప్పుడు ఆ రోజు కొంచెం బిజినెస్ గురించి ఐడియా వచ్చింది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ పైసలు కట్టడం కానీ ఏందని అర్థమైపోయింది. కానీ జయజాన్ నాయక్ సినిమా అప్పుడు ఏంటంటే ప్రొడక్షన్కి ఎంత అవుతుంది ఏంటి, బిజినెస్ ఇంత ఉంటుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని ఒక ఐడియా వచ్చింది. కొన్నిసార్లు మనం స్టోరీని నమ్మి పెట్టాల్సి వస్తుంది. సో ఆ ఫ్లోలో వెళ్ళిపోయినాము. కానీ ఇప్పుడు నాగబంధం సినిమా చేసినాక 100% ఒక బిజినెస్ ఐడియా కానీ స్టోరీని నమ్మి ఎంత పెట్టొచ్చు ఏంటి, ఒకవేళ స్టోరీ డిమాండ్ చేస్తే పెట్టొచ్చా లేదా, అవన్నీ అర్థం చేసుకున్నా. మా బావకు ముందే అర్థమైపోయింది, ఆయన ముందే తెలుసు. సో నాలెడ్జ్ వచ్చేసింది ఆయనకి. సో అది ఉండడం యాక్చువల్లీ నిజంగా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్ చేసుకునే సబ్జెక్టులు కూడా దీనికి ఎంత డబ్బులు పెట్టచ్చు, దాని కమర్షియల్లీ ఎంత వయబుల్ చేతిలో ఉండదు భయ్యా. ఎంత చెప్పినా కానీ 10 కోట్లు అన్నది 50 కోట్లు 60 కోట్లు అవుతుంది సినిమా. బాంబో అమర ఆత్మే కుచ్ బీ నయ్యే కుదా అన్నట్టు అంతే. అంటే పాపం అందరూ మనం చూసుకుంటారు ఎంతలో చేయాలి ఎంత తక్కువ చేయాలని అందరూ ట్రై చేస్తారు. కాకపోతే ఇంకా స్టోరీ డిమాండ్ వచ్చే ప్రాసెస్లో కంటెంట్ వచ్చేదాన్ని బట్టి ఇంకా వెళ్ళిపోతుంటుంది. కొంచెం 10% 20% పెరుగుతుంటుంది, అప్పుడప్పుడు 50-60 పెరుగుతుంది. బట్ అది కూడా అంటే వెన్ యూఆర్ యాక్టింగ్ ఈ కొంచెం బడ్జెట్ పెరుగుతుందనో లేకపోతే ఏదో కొంచెం తేడా అవుతుంది ఇక్కడ డబ్బులలో అని తెలిసినప్పుడు మన మీద అంటే ప్రెషర్ లాంటిది ఏమైనా పెరుగుతుందా? పర్ఫార్మెన్స్ ఇంకా గట్టిగా చేయాలి, అరే చాలా స్టేక్లు ఉంది నేను కొంచెం అంటే ఇప్పుడు నాకు ఎట్లుంటుంది అంటే భయం అయితే ఉంటుంది, ఇంత పెడుతున్నారు ప్రొడ్యూసర్స్ అని. ఒక పక్క హ్యాపీగా ఉంటుంది భయ్యా, ఇప్పుడు నా సినిమా ఇంత గ్రాండియర్గా వస్తుంది బాగా వస్తుందని. కానీ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలని అనుకో. నేను ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కాబట్టి నాకు ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇంత వాళ్ళు నమ్మి పెట్టినప్పుడు వాళ్ళు సేఫ్ అయిపోవాలని ఉంటుంది నాకు, 100% వాళ్ళు బయటపడాలని ఉంటుంది. సో ఆ భయం ఎప్పుడు ఉంటుంది నాకు, ఇప్పుడు కూడా ఉంది. పడిపోతుంది 2వ తారీఖు సినిమా అంటే. బట్ ఏమో డూ యూ థింక్ ఆ భయం అనేది ఒక హెల్దీ ఫియర్ ఉండాలి? డూ యూ బిలీవ్ దట్? ఉండాలి. నేను ఎక్కడో చూసా, చిరంజీవి గారు ఎవరో చెప్పారు నాకు, మేబీ నిజమో అబద్ధం తెలియదు కానీ నాకు ఒకరు చెప్పారంటే, చిరంజీవి గారు సెట్లో ఉన్నప్పుడు నార్మల్గా మినరల్ వాటర్తో కూడా చేయి కడుక్కోవచ్చు కదా, ఎవరు పోస్తుంటే లేదు అని చెప్పి నార్మల్ వాటర్తో కడుక్కొని, అంటే అంత ఆలోచిస్తారు ప్రొడ్యూసర్ గురించి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ బాగుండే కదా భయం, అందరం బాగుండేది. సో అది మాత్రం ప్రొడ్యూసర్ ఎప్పుడు సేఫ్ ఉండాలి. ఈ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంటే ఉండాలి. నాకు ఎప్పుడు ఉంటుంది వాళ్ళ మీద రెస్పెక్ట్.
నేను ఎప్పుడు టైంకి పోతా, అలా ఎప్పుడు ఏం చెప్పినా కానీ రెడీగా ఉంటా. ఇప్పుడు రమ్మన్నా కానీ వెళ్ళిపోతా నేను ఈవెంట్ ఉందంటే. సో ఇన్ని చూసుకుంటూ వచ్చినాం మనం. ఇక్కడ మన ప్రొడక్షన్ సైడ్ ఉన్నాము. అది తెలుసు మనకి. మనకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది, మనం నేర్చుకుని వచ్చాం అంతా. కానీ సెట్కి రాగానే శ్రీకాంత్ అడ్డాల గారి సినిమా అది మనం ఒక కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్నాం ఆయనది. దానికంటే ముందర ఆయన నారప్ప చేసినట్టు. నారప్ప చేసిరు కాబట్టి శ్రీకాంత్ అడ్డాల గారు ఇట్లాంటి సినిమా కూడా మనం తీయచ్చా అని అనిపించింది. కానీ ఫస్ట్ టైం అది రాగానే నేను ఇదేంది ఇట్లా ఆయన ఒకటి తీసిరంటే ఓకే సార్, మీరు మళ్ళీ ఇంకోటి సీతమ్మాకిట్ల లాంటిది ఏమో దింపుతారు అనుకుంటే ఇలాంటి సినిమా పెదకాపు లాంటిది దింపారని చెప్పి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ యూ వర్ ఇన్ ద పోస్టర్. ఏంటి ఎట్లుండబోతుంది సినిమా అని చెప్పి. బట్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ కదా, నాకు ద ఫస్ట్ జెండా పాత్రను మీరు వెళ్తారు మ్యాడ్ ఉంటుంది అది. అసలు ఆ సీక్వెన్స్ నాకు ఎంత ఇంట్రీగింగ్ అనిపించింది అంటే, నాకు ఒకటే క్వశ్చన్. ఎందుకంటే సెట్ కొన్ని సినిమా సెట్లకి వెళ్ళినా కొంచెం యాక్టింగ్ అక్కడక్కడ చేసినాను కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అంటే వాచిపోతుంది. అవును. అంటే ఇప్పుడు మనం చూసేటప్పుడు 10 నిమిషాలు సీక్వెన్స్ ఇది అని అనుకుంటాం. అవును. కానీ ఆ చెట్టు పడేసి ఆ బురదలకించి మీరు వచ్చి అది పెద్ద వండర్ భయ్యో. అది సో నాకు క్వశ్చన్ ఏంటంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు కంటిన్యూటీ? అంత మంది జనాలు, అంత పెద్ద అంటే అది కూడా ఎంత రియలిస్టిక్ యాక్షన్ అంటే దాంట్లో రియల్గా చేసిన భయ్యా. అంటే మనం రియల్ గా చేసినా కూడా కెమెరాకి వచ్చేటప్పటికి కొంచెం అది ఆడియన్స్ దాకా చేరడానికి కొంచెం ఒక గ్యాప్ ఉంటది. అవును. అది నాకు డెలివర్ అయింది ఆ ఫస్ట్ సీక్వెన్స్ చూసినప్పుడు. ఎస్పెషలీ బిల్డింగ్ దగ్గర నుంచి తీసుకుపోతారు కదా, అమ్మో. ఆ చెట్టు మీరు చూస్తున్నప్పుడు లైట్ వెయిట్ అనుకుంటున్నారు కదా, షూటింగ్ కదా లైట్ వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారు కదా, హెవీ వెయిట్. ఒరిజినల్ చెట్టు ఎంత ఉందో అంత ఉంది అది బరువు. 100 మంది పోసినా గానీ అంత కష్టం మీద పోతుంది. అది నిజంగా పోయారు అనమాట, యాక్టింగ్ చేసింది కాదు అంతా. అవునా? స్క్రాచెస్ పోయాయి, ఇదంతా మొక్క కూడా జరిగిపోయేది అప్పుడప్పుడు ఆ మొడ్డు పట్టుకుని ఇటు సైడ్. సారీ. అదేలే. బట్ ఆ బురద అయితే అసలు డేంజర్. ఆ బురద రోజు మొత్తం బురదలో చేసినాము. చెప్పులు వేసుకొని పోతా నేను పీటర్ మాస్టర్ని. లేదు అట్లా కాదని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ పిలిచి అసిస్టెంట్ పొమ్మంటే ఆడు చెప్పులు వేసుకుపోతున్నా అసిస్టెంట్. మాస్టర్ ఎంత సీరియస్ అయినంటే అసలు అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు చెప్పులు ఇప్పేసి లోపలికి. మా బాగుండి ఆయనే పోయి నీకేంది పోవడానికి అని చెప్పి పక్కన సరే అని చెప్పి వెయిట్. ఇక బురదలో ఇరికి కాలు కింద కట్ అవుతుండే అన్ని రాళ్ళు పొద్దు నుంచి ఆ నీళ్ళలో ఉండి 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 బురదలో తినబుద్ధి కాదు పోయి. బట్ ఇది ఏమాట అంటే అల్టిమేట్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే తీసుకొని వచ్చిర్రో దాట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే నాకు ఇంకోటి ఏంటంటే మొదటి సినిమాలో అండ్ ఇప్పుడు చేసే నాగబంధంలో కూడా హెవీ స్టార్ క్యాస్ట్ చాలా మంది సీజన్ యాక్టర్లు. ఇందులో అయితే మన మురళీ శర్మ గారు, మహేష్ మంజ్రేకర్ గారు, జగపతి బాబు గారు, ఇంతమంది ఉన్నప్పుడు మన దీంట్లో మన రావు రమేష్ గారు కానివ్వండి, పెద్ద కాపులు తనికెల బర్ని గారు, అంతమంది ఉన్నప్పుడు మనము ఓకే మనం కొత్తగా వస్తున్నాం. ఇంతమంది మధ్యలో వెన్ యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్, లేదు నేను కూడా మంచి పర్ఫామ్ చేస్తా, నేను కూడా చూపించుకుంటా నేనంటే ఏందో అనేదానికి ఎంత కష్టపడుతుండే అవుతుంది యాక్చువల్లీ. అసలు యాక్చువల్లీ ఫస్ట్ డే షూటింగ్ బై పెద్ద కాపు డే 1 షూటింగ్. కెమెరా ముందు పోతున్నా అయిపోతున్నా ఫైట్ సీన్. మొదటి ఫైట్ సీన్ ఫస్ట్ పక్కన ఈశ్వరిరావు గారు పవర్ హౌస్ అసలు ఇచ్చి పడేస్తుంది. నేను పోతున్నా డైలాగ్ చూస్తున్నా ఆగుతున్నా. ఒక 5-6 సార్లు అయిపోయింది. డైరెక్టర్ పిలిచిండు. ఏమైందంటే భయం అవుతుంది ఏం చేయాలంటే, ఊర్లో నుంచి చూడడానికి 1000 మంది వచ్చారు జనాలు, వీళ్ళందరి ముందు చేయలే అనుకో నవ్వుతారు, దాని బదులు చేసినావు అనుకో నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చి ఏదో చూసినావు ఏదో చేసినావు అనుకుంటారు కదా, చెయ్యి అన్నాడు అని చెప్పి పోయినా. మళ్ళీ అయిపోయినా. అమ్మో. అట్లా 4-5 సార్లు మళ్ళీ అయిపోయినాక వచ్చి నువ్వు చేయిపోయినా అవుతారు చేసిన అవుతాడు ఫిక్స్ అయిపోయి చెయ్యి అన్నాడు. ఇంకా ఎట్లయితేనేంది మునిగినావు కదా అసలు అని చెప్పేసి చేసేసిన. ఆ ఒక్కసారి ఒక టేక్ తర్వాత ఇంకా భయం పోయింది. ఇంకా అసలు ఆ రోజు నుంచి లొకేషన్లో యాక్టింగ్ అంటే వెనక తిరిగేది లేదు ఇంకా. అంటే ఎంత అది రియలిస్టిక్ అప్రోచ్ తీసుకున్న దానికి అంటే ద వే ద ఫిల్మ్ ప్రోగ్రెసెస్. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి అనుకున్నంత రెస్పాన్స్ రానప్పుడు అరే మనం వచ్చినాం మనం చేసినాం ఇంతగా గుర్తొస్తుంటాయి కదా ఇట్లా పడ్డాయి అన్నట్టు. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అబ్బా ఈ అమ్మ అంత కష్టపడ్డం వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కానీ హైలైట్ ఏం తెలుసా భయ్యా, అది మీరు చెప్పే కంటిన్యూటీ అవన్నీ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ అంతా చూసుకుంటారు, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రీమియర్ పెద్ద కాపు సినిమా ప్రీమియర్ రోజు ఏఎంబీలో ప్రీమియర్ వేసిన 2 రోజుల ముందు చూసుకో ఇక కథ. ఫస్ట్ ఫైట్ అయిపోగానే అక్కడ కూర్చున్న అందరు మెసేజ్లు ఫైర్ సింబల్లు అది ఇది అనుకున్నా. అట్లా ఇంటర్వ్యూకి రాగానే ఎవడేం సపోర్ట్ చేస్తారు థియేటర్లో ఖాళీ ఉంది అనుకున్నా. అర్థమైపోయింది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు.
మస్తు బాధేసింది. ఫస్ట్ సినిమా ఫుల్ హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. ట్రైలర్, టీజర్ అదిరిపోయినాయి. కళ్ళలో నీళ్ళు. బయటికి వస్తే ఒక్కొక్కరు తిడుతుండు. అర్థమైతే లేదు. అంటే అందరూ తెలిసిన వాళ్ళు పిలుస్తాం కదా, వాళ్ళందరూ ఓపెన్గా చెప్పేస్తారు. ఇక ఎవ్వరు మన అదేమంటారు కదా, మనం తప్పు చేస్తే ఎవ్వరు వదలరు, మనల్ని చీలుస్తారు కదా, అట్లా చీల్చి చెండాడిరు అనమాట ఇంటర్వెల్కే. నేను ఇంకా ఎవరు కొడతలేరంటే స్పీచ్లెస్ అయ్యిరేమో అనే దాంట్లో అంటున్నావేమో అనుకుని నేను నవ్వినా. సారీ బ్రో. అంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది కదా. సో అది అయిపోయింది. అయిపోయినాక సెకండ్ హాఫ్ కూడా అయిపోయినాక ఇంకా అర్థమైపోయింది. ఫుల్ డిప్రెషన్ ఉంటుండే. బయటనేమో ఆర్టిస్ట్ బజోలు వీళ్ళందరూ వీడియోలు తీస్తూ ఉన్నారు. ఏం తీస్తారా ఇప్పుడు, మొత్తం మొక్కలు మాడిపోయింది అని. నేను ఆ పెయిన్తో 2 రోజులు థియేటర్ పోయినా భయ్యా. నెక్స్ట్ డే ప్రీమియర్స్, ఆ నెక్స్ట్ డే షో అన్ని వెళ్ళినా. మస్తు బాధేసింది అసలు సినిమా. అంటే ఫస్ట్ సినిమా కదా, ఫుల్ సఫర్ అయిపోయినా. ఒక 2-3 నెలలు ఆ జోన్లోకి వెళ్ళిపోయినా. తర్వాతకి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఒకటి రియలైజ్ ఏంటంటే, హీరోగా నేను ఫ్లాప్ అవ్వలేదు, సినిమా ఫ్లాప్ అయింది. సో నా సైడ్ 100% సినిమాకి ఏం కావాలో అది పెట్టేసిన. సో నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఏంటంటే, ఆబ్వియస్గా మంచి స్టోరీ అని అందరం చేస్తాం భయ్య, ఎవరైనా సరే. సో మంచి స్టోరీ ఎంచుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు ఈ స్టోరీ నాగబంధం విన్నప్పుడు దీంట్లో అన్ని యాక్షన్, అడ్వెంచరస్, మైథాలజీ, మిస్టరీ, ట్రెజర్ హంట్ లాగా అది అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి, వాట్ నాట్ అన్నట్టు ఉంది. నన్ను నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ దొరికింది అన్న ఫీలింగ్ వచ్చింది స్టోరీ విన్నప్పుడు. డైరెక్టర్ విజువల్ చూపించినప్పుడు కూడా విఎఫ్ఎక్స్ అవునుంటాయి. ఆయన ముందే 1 year నుంచి వర్క్ చేసుకుంటుంటాడు. మాకన్నా 2 సంవత్సరాలు, ఆయన 3 సంవత్సరాలు పాపం. విఎఫ్ఎక్స్ అంతా చేసుకుంటున్నాడు. చూసినా అంత బాగుంది. ఈ సినిమాతో వెళ్తే జనాలకు దగ్గర అవ్వచ్చు. ఇప్పుడు ట్రెండ్ కూడా అట్లే ఉంది కదా అనుకొని మొదలుపెట్టినాము. అప్పుడు రియలైజ్ అయ్యాను, ఇంకా మనకి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు, మన హార్డ్ వర్క్ మనం చేసుకుందాం సినిమాలో అనుకున్నా. మొన్న జర్నలిస్ట్ కూడా ఎవరు అడిగారు, ఏంది ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినంతోటి 100 కోట్లు ఎట్లా పెట్టిరు అది అని చెప్పి అంటున్నారు అందరూ. అంటే బేసిక్ వచ్చే క్వశ్చన్ అది ఉంటుంది కదా. వాళ్ళు అడగడంలో తప్పు లేదు. అన్నీ నేనేందంటే భయ్య నేను కొత్తోని భయ్య, నా చేతిలో ఏం లేదు భయ్య చేయడానికి, ఏం లేదు, జీరో. నాకు డైరెక్టర్ ఏం చెప్తారో, ప్రొడ్యూసర్ ఏం చెప్తారో అది చేస్తే, అంతకుమించి ఏం లేదు. సో నాకు ఒక మంచి సినిమా వచ్చింది, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నా, చేసిన. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏమి ఇద్దాం అనుకున్నా అంటే, నేను హీరోగా ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. ఈ సినిమా కూడా చూస్తే మీరు, డైరెక్టర్ కావాల్సిన బాడీ ట్రాన్స్ఫర్మేషను, యాక్టింగ్ వర్క్షాప్స్, నైట్ ఎంత చలిలో ఉన్న మా డైరెక్టర్ చెప్పాడు కదా, 108 ఫీవర్ 104 ఫీవర్లో ఉన్నప్పుడు కూడా షూటింగ్ చేసిన, డోలో ట్యాబ్లెట్లు వేసుకొని షూటింగ్ చేసిన రోజు. సో నా సైడ్ నేను 100% పెట్టేస్తాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్టర్ ఏం చెప్తే బ్లైండ్ చేసేస్తాను. సో కష్టపడి చేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్లో కరెక్టే, కానీ నా సైడ్ కూడా కొంచెం ఆలోచించండి. అంటే మన తెలుగు ఆడియన్స్ చాలా ఫర్గివింగ్ ఉంటారు. ఎట్లా అంటే, మనం బాగా పర్ఫామ్ చేసినాము, కనిపించింది ఇంటెంట్ మనలో అంటే వాళ్ళంత మనసులో పెట్టుకోరు కాబట్టి చాలా కష్టం భయ్ ఈ సినిమాకి. అంటే ఈ సినిమా ఏందో కానీ డిసెంబర్లోనే చలిలో షూటింగ్, ఎప్పుడు చూసినా షర్ట్లెస్, బ్లడ్. అంటే నార్మల్గా షర్ట్లెస్ ఉన్నా కానీ నార్మల్గా ఉండేదే కానీ షర్ట్ పై తీసి బ్లడ్ పోస్తారు. ఆ బ్లడ్ ఊరికి అతుకపోతుంటుంది అనమాట, వ్యాక్స్ లాగా. మాట్లాడాలన్నా కానీ ముఖం పైన నీళ్ళు కొట్టుకోవాలి ఫస్ట్, కొంచెం వెట్ అయిపోయినాక మాట్లాడుతున్నాయి అనమాట. అంటే అవి ఏమైందంటే, ప్రతి నిమిషానికి స్ప్రే కొడుతుంటే చల్లగా గాలి ఆకినప్పుడు ఒళ్ళంతా చల్లగా అయిపోతుంటుంది. ఫైట్లు చేయాలా, అబ్బా బాబా బాబా, మళ్ళీ ఇది ఎక్స్టెన్షన్స్, కళ్ళల్లో లెన్సులు, బియర్డ్, దోలు తిరిపోయింది మధ్యలో త్రిశూలాలు. నాగసాధులకు ఎంత టఫ్ అసలు. మనమన్నా ఇట్లున్నాం కానీ వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఉంటారు. సో నేను ఈ సినిమాలో నేర్చుకుంది ఏంటంటే, ఒకటి మాత్రం నేర్చుకున్నాను. మనం ఇప్పుడు స్పిరిచువల్గా, అంటే స్పిరిచువల్ అది ఏదైనా కానీ, సో స్పిరిచువల్గా ఉంటే మనం ఒక ఎనర్జీని నమ్ముతాం కదా, దేవుడు అనేది ఒక ఎనర్జీ ఫామ్ అని నేను అనుకుంటాను అనమాట. సో అట్లా నేను ఈ సినిమాలో శివుడికి బాగా దగ్గర అయిపోయినా. రోజు అభిషేకాలు చేసి, శివుడికి రోజు పొద్దున 3 అభిషేకం చేసి, గుడి అంతా ఊడ్చుతోంది మంచిగా. అంటే ఒక ఇష్టంతో చేస్తుండే భయ పని. ఏదో దేవుడికి వచ్చి మొక్కుకుంటే నాకు ఇస్తానని కాకుండా, దేవుడు నాకు ఇవ్వడము ఇవ్వకపోవడం పక్కన పెడితే, నేను నమ్మిన ఫస్ట్, నేను ఇది చేద్దాం అనుకున్నా, చేసిన అభిషేకాలు చేసి. ఎందుకంటే ఓ పాజిటివ్ ఎనర్జీ రావడం స్టార్ట్ అయింది. డే 1 నాకు అర్థమైపోయింది. అభిషేకం 41 days చేద్దాం అనుకున్నా. ఫస్ట్ డేనే మంచి ఫీలింగ్ వచ్చింది. ఎవడు ఫోన్ చేసి పాజిటివ్గా మాట్లాడతారు, ఏంట్రా బాగా అనుకున్నా. సో మంచిగా డైలీ 41 days చేసిన. లాస్ట్ డే రోజు మొత్తం ఫుల్ గ్రాండ్గా చేసుకునే అభిషేకం చేసుకొని, ఒక ఎనర్జీ లాగా ఒక ఎనర్జీ వచ్చేసింది భయ్య, ఒక పాజిటివ్ ఎనర్జీ, మైండ్ అంతా కూల్గా అసలు. అందుకే మీరు ఆ నాగసాధు క్యారెక్టర్ చూసినప్పుడు ఆడు చెప్పే డైలాగులో ఆ ఎనర్జీలో పవరు, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ చలిగిలి ఏం దాటి వెళ్ళిపోతుంది అంతే. ఇక మనం నమ్మినామంటే వెళ్ళిపోవాలని చెప్పేసి షూట్ చేస్తున్నాడు. అండ్ డెఫినెట్లీ ఆ హార్డ్ వర్క్ అంతా కూడా, అంటే
స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ తోనే అర్థమైపోతుంది అంటే ఎంత కష్టపడ్డారు అని చెప్పి అండ్ విజువల్స్ వైజ్ అండ్ విఎఫ్ఎక్స్ ఇంత హెవీ ఉన్నప్పుడు వీటన్నిటి మధ్యలో ఏంది మనకి స్ప్రే కొట్టుకుని మాట్లాడాలి చల్లగా ఉంటది వీటన్నిటి మధ్యలో ఊహించుకొని యాక్టింగ్ చేయాలి అవును. ఇక్కడ అంటే పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి అన్నప్పుడు మనకు కనపడవు మనమేమో అక్కడ ఉన్నాయి అన్నట్టు ఊహించుకోవాలా అదొక టాస్క్ కదా సో హౌ డిడ్ యూ క్రాక్ దాట్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ముందర సినిమాలో అంత రియలిస్టిక్ రూరల్ పెద్ద కాపు సినిమా ఇటు వచ్చేట అదేమో కామన్ మ్యాన్ సిగ్నేచర్ అని ఉంటుంది సినిమా ఇదేమో ఎక్స్టాండరీ ఉంది మొత్తం అంతా ఉన్నది సో అది ఎట్లా క్రాక్ చేసి డిఫికల్ట్ ఎక్కడైందంటే క్రొకడైల్ ఫైట్ దగ్గర డిఫికల్ట్ అయింది. ఆ నీళ్ళలో క్రొకడైల్ తెస్తున్నారు, దాన్ని నిలబెట్టాలా, నిలబెడతారు కదా, అది వాటర్ తేలుతుంటది, కింద స్టాండ్స్ ఉంటాయి, ఫైట్ చేయాలి, మోకాలు గుద్దుకుంటా ఉంటాయి కింద, తెలియదు ఏమో కనపడదు, ఇంకా విఎఫ్ఎక్స్ ఫైట్ చేయాలా, అది క్రొకడైల్ నోరు తెరిచిందని అంటే రియల్ క్రొకడైల్ వచ్చింది అనుకోండి, పోస్టర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఫైట్ చేస్తుంటే నువ్వు నూకుతే నేను నూకుతా వెనుకపోతాం అదొకటి ఉంటుంది. ఆ క్రొకడైల్ తోటి దానికి ఎనర్జీ ఉండదు, అది క్రొకడైల్ అంతే, నేను క్రియేట్ చేసుకుని ఎనర్జీ దాన్ని లేకపోయినా అనుకొని జీల్చాలి కదా. అసలు చాలా టఫ్ పోయి అది చేసి అదొకటి అయిపోయింది, క్రొకడైల్ది అది అయిపోయింది. ఇంకోటి ఒకటి ఫాలోయింగ్ షాట్ ఉంటుంది, మీరు టీజర్లో చూస్తే నేను కింద పడుతుంటా రోప్స్ పైన, అది చాలా డిఫికల్ట్ అనమాట. అదొకటి చేసిన విఎఫ్ఎక్స్ లేని ఊహించుకొని చేయడం అదొకటి, ఎందుకంటే ఫ్లైట్ పైన వచ్చినది అది ఉంటుంది అనమాట. అది ఇప్పుడు నేను రివీల్ చేయలేను కానీ అది సినిమా చూస్తే మీరు ఫ్లైట్ పైన ఒకటి ఉంటుంది, అది లేనిపోని ఫ్లైటే ఎయిర్ క్రాఫ్ట్ ఏం తెలియదు, నాకు ఏముందో తెలియదు, లేని దానిపై నడుచుకుంటూ పోయి ఏదో చెయ్యాలా. సో అవన్నీ కొన్ని సీన్స్ ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయి. నాకు డైరెక్టర్కి విఎఫ్ఎక్స్లో చాలా ఐడియా ఉంది. ఆయన వచ్చి ప్రతి షార్ట్ వెనుక ఇది సీను, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పినప్పుడు రియలైజ్ అయ్యి కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్కి అలవాటు అయిపోయింది. కానీ లక్కీగా ఏంటంటే అన్నీ మీరు చూసిన 90% విఎఫ్ఎక్స్లో సెట్స్ అన్ని మేము వేసినాం సినిమాలో. సో ప్రతి సెట్ వేసిందే కాబట్టి మాకు కొంచెం ఈజీ అయిపోయింది. వెళ్ళినప్పుడు 1960స్లోకి వచ్చినట్టు 1600స్లోకి వచ్చినట్టు ఆ ఫీలింగ్ కల్పించినారు. మిగిలిందంతా ఎక్స్టెన్షన్స్. యానిమల్స్తో ఫైట్ మాత్రం టఫ్ అనిపించింది. ఇంకా ఆ క్లైమాక్స్ ఫైట్లో ఒకటి చెప్పాలనుకుంటే ఏంటంటే, క్లైమాక్స్ ఫైట్లో 35 days నాన్ స్టాప్ షూట్ చేస్తుంటే బేర్ బాడీలో రోప్ షాట్స్ వచ్చినాయి. ఓ 4-5 రోజులు నార్మల్ ఫైటింగ్ స్మూత్ పోతుంది, బాగానే ఉంది అనుకున్నా. కిచ్చా మాస్టర్ వచ్చిండు, నెక్స్ట్ ఉంటుంది నీకు ఫైట్ అన్నాడు. ఏంటి మాస్టర్ అంటే, ఇప్పుడు చెప్పాను నేను అన్నాడు. నందు మాస్టర్ ఒక ఆయన ఉంటాడు, మంచి హనుమాన్ సినిమా చేసిండు, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. ఆ మాస్టర్ వచ్చి ఇట్లా ఉంటుందని ముందే హింట్ ఇచ్చిండు. సరే అని ప్రిపేర్ అయిపోయినా. ఆ రోప్ షాట్స్ ఎంత రిస్క్ అంటే 200 feet పైన రోప్ షాట్. ఫస్ట్ సినిమాకి ఎక్స్పీరియన్స్ ఉంది, రోపులు పైకి పోతుంది, అటు పోతే ఇటు పోతే ఓకే. దీంట్లో రోప్స్ మూమెంట్ ఉంటుంది అన్నమాట, గిర్రం తిరగడము, 200 feet పై నుంచి జింగం జారాలి జిప్లైన్ లాగా. మనం కూర్చుంటేనే భయం అవుతుంది. నాకేముండదు, త్రిశూలం పట్టుకొని ఇట్లా జారేవి. ఇప్పుడు మీ ట్రైలర్ చూస్తే గాలు ఉంటాం కదా, చాలా ఉంటాయి. అవన్నీ రిస్క్ షాట్స్ చేసినప్పుడు బేర్ బాడీ కదా, ఆ రోప్స్ కట్ అయిపోతాయి, అన్నీ పొట్ట దగ్గర గిట్ట దగ్గర కట్ అయిపోయి చలికి చలిజ్వరం వచ్చేసి షివరింగ్ అయిపోయింది. ఒకటి గంట సేపు ఇట్లా ఊతూనే ఉండే నేను. అసలు అయితే లేదురా బాబు అని చెప్పి డైరెక్టర్ చూసి ఫస్ట్ ఎమర్జెన్సీ అపోలోకి పంపించింది, ఎమర్జెన్సీ వార్డు. ఎమర్జెన్సీ వార్డు పోవాలని నేను మేకప్ తీసిపోవాలి ఫస్ట్ కదా, 1.5 గంట పడుతుంది మేకప్ దీనికి. సో ఇట్లా వణుక్కుంటూ తీయండ్రా బాబు, తొందర తీయండ్రా బాబు మేకప్ అని చెప్పి ఇట్లా పడితే అట్లా తీసేసుకొని ఉరుకుడే హాస్పిటల్కి వెళ్ళినా. అంటే చాలా ఆగుతలేదు, అసలు ఏమైందో తెలియదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బీపీ చెక్ చేసి అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ నిద్ర లేదు. మేము ప్రాబ్లం ఏంటంటే 4 గంటలు మేకప్, తర్వాతకి డైలీ 6 to 6 షూటింగ్ ఉంది, 6 to 6:30 షూటింగ్, అండ్ మళ్ళీ మేకప్ దీనికి 1.5 hour, పడుకోనికి రోజుకి 4-5 గంటలు వచ్చేది. అంత టైడ్ ఉన్నప్పుడు మినిమం 8-9 hours స్లీప్ ఉండాలన్నమాట, లేకుండే. సో బాడీ కొట్టేసింది, తేడా కొట్టింది. పోతే ఇటు పెట్టినారు సెలైన్స్ పెట్టి, నేను ఎప్పుడు పడుకున్నా తెలియదు, పొద్దున్న లేసి 6 అయింది. లేచి అట్లయినా కొంచెం ఏదో స్లీప్ వచ్చింది అన్నట్టు. డెంగ్యూ సిమ్టమ్స్ ఉన్నాయి, మీరు కంప్లీట్గా 1 week రెస్ట్ తీసుకోవాలన్నారు. 1 week రెస్ట్ అంటున్నారు. అక్కడేమో అన్ని కోట్లు పెట్టి సెట్ చేసినారు. ఫైట్ మాస్టర్ ఏమో బయట కంట్రీ నుంచి వచ్చిండు, ఆయనకి తెలియకుండా ఎక్స్పెండిచర్ పెరుగుతుంటుంది. సో ఒక్కరోజు మాత్రం డైరెక్టర్ ఒకరోజు రెస్ట్ తీసుకో అని అన్నాడు. లక్కీగా ఆయన రెస్ట్ అంటే ఆయన అడిగితే 2 రోజులు ఇస్తాడు, కానీ నాకే మనసు ఒప్పలే. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సో చేసేసిన షూటింగ్ ఒకరోజు బ్రేక్ తీసుకొని మళ్ళా 25 days కొట్టేసినాం షూటింగ్. క్లైమాక్స్ అదిరిపోయింది, అసలు గూస్ బంప్స్ ఉంటుంది. లాస్ట్ 1 hour ఆఫ్ ద నాగబంధం ఈజ్ గోయింగ్ టు బి అసలు ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళి, అరే విరాట్ ఖాన్ ఇట్లా చేసిండు ఆరా సినిమా, అభిషేక్ నామా ఇది ఆ డైరెక్షన్, ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఒక మాస్ సినిమా తీసి ఎట్లుంటుందో అట్లుంటుంది ఈ సినిమా. కొత్త ప్రొడ్యూసర్స్ నిషితా గారు, కిషోర్ గారు,
అని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిరు అసలు గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఇంత మనం కష్టపడ్డాన తర్వాత ఈ సినిమాకి మహేష్ బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ సపోర్ట్ వచ్చినప్పుడు హౌ డస్ దాట్ ఫీల్? అంటే అంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి బాగుంది సినిమా, మీరు వచ్చే కంటెంట్ బాగుంది, ప్లీజ్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్పి వాళ్ళు జనాలకు చెప్తే హౌ డస్ దాట్ ఫీల్ టు యూ? ఇట్లా చిరంజీవి గారు ఓపెనింగ్ అన్నప్పుడు ఫుల్ ఖుషి అయిపోయారు. నా సినిమాకి చిరంజీవి గారు ఓపెనింగ్ ఏంటారు బాబు అనుకున్నా. అంటే మనం జీరో నుంచి వచ్చినాం కదా, చిరంజీవి గారిని చూడడమే ఒక గ్రేట్నెస్ అనుకుంటుండే. అట్లాంటిది నా సినిమాకి వచ్చినప్పుడు ఇంకా ఆ రోజు స్పీచ్లెస్ ఉండే భయ్య. ఆయన చూస్తూనే ఉండే నేను, అంటే ఆయన ఆరా పక్కన అదంతా చూస్తుంటే అండ్ టైమింగ్ అవన్నీ చూస్తే ఫుల్ అది చూస్తూనే ఉన్నా. అంటే అట్లా అయిపోయింది. ఇంకా మహేష్ బాబు గారిది లాంచింగ్ అంటే మనం సినిమాలో మహేష్ బాబుని చూస్తాము. మనం ఒకసారి పెద్దగాబు సినిమా అప్పుడు శ్రీకాంత్ అడ్డల గారు కనిపించినప్పుడు నేను ఇట్లా చూస్తూనే ఉండే మహేష్ బాబుని. మాటలు రావట్లేవు. ఆ ఇంటర్వ్యూల్ ఫైట్ అప్పుడు గుంటూరు గారు మాటలు రావట్లేవు అసలు. పోయి ఇట్లానే ఇలాంటి సోఫా ఉంటే అక్కడ కూర్చొని ఇట్లా చూస్తున్నా అంతే. మాట్లాడుతున్నారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు ఒక పక్కన మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డలు మాట్లాడుతున్నారు. ఇట్లా అంటే పోయినా నాకు మాట బాయ్ ఉచ్చబడిపోయింది భయ్య ఏం చెప్పాలంటే. పోయినా కూర్చున్న హాయ్ సార్ అన్న చాలా బాగుందమ్మా ట్రైలర్ టీజర్ అదేం చెప్పిండు. ఇక అంతే, ఏం మాటలు రాలేదు. అట్లాంటి ఆయన నా సినిమా టీజర్ రిలీజ్ చేస్తుంటే ఇంక ఏ హైలు ఉంటుంది భయ్య, ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా అనిపించింది. సో అది రానా గారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు, వల్లాలదేవ అంత మా సినిమా కూడా అట్లానే ఉంటుంది కదా మాది బాడీ. సో అదంతా చూస్తుంటే ఒక సినిమాకి ఒక పాజిటివ్ ఎనర్జీ భయ్య. మేము సినిమా స్టార్ట్ చేసింది అప్పటి నుంచి కూడా వీరనాథ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, శివలింగం చూస్తున్నారు కదా, 24 hours అదే 48 hours దేవుడి పైన నీళ్ళు పడుతూనే ఉండే. సెట్ వేసినాము, లక్కీగా ఆ రోజు శివుడిది ఏదో ఈవెంట్ అది మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయింది కూడా మహాశివరాత్రి రోజు రిలీజ్ చేసాం. ఆ రోజు ఎంత ఫాస్టింగ్ నుండి ట్రైలర్ వచ్చింది, ఏంటా రియాక్షన్ అని చెప్పి ఏం తినకుండా భయంగా కూర్చొని చూస్తుండే అనమాట. మాకు నచ్చింది కానీ బయట రియాక్షన్ ఏంటని బాగుందని వస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఎవడు పట్టినా బాగుందంటారు ఏంట్రా బాబు అనుకున్నా నేను. నెగిటివ్ వచ్చింది అనుకో, అరే బాగుందంటాడు బాగాలేంటాడు, దాంట్లో అటు అరే నెగిటివ్ అంటారు, ఎవరికైనా ఫోన్ చేసి వాడు బాగాలే అన్నాడు వీడు బాగుందంటారు ఏందని అనుకోవచ్చు. ఎవడు పట్టినా బాగుంది అనేసరికి నాకు ఏం అర్థమైతే లేదు. ఆ ట్రాన్స్ఫర్ ఉండే ఒక రోజు మొత్తం పట్టింది నాకు బాగుంది అని తెలుసుకోనికి. సో ఆ పాజిటివ్ వైబ్ వచ్చింది. అంటే దేవుడు ఆ సపోర్ట్ తోటే అవుతుంది అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే కొత్త మీద ఇంత బడ్జెట్ పెట్టడం కానీ, సినిమాకి ఏ సంబంధమైన ప్రొడ్యూసర్స్ రావడం కానీ, అభిషేక్ అన్న ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్గా అయ్యి ఇంత మంచి సినిమా తీయడం కానీ, సినిమాకి అన్ని గణేష్ ఆచార్య గారు రావడం కానీ, 5 ఫైట్ మాస్టర్లు ఇంటర్నేషనల్ ఫైట్స్ మాస్టర్స్ 2 ఉన్నారు, 3 ఏమో మన హైదరాబాద్ ఫైట్ మాస్టర్స్. సో అదంతా ఒక ఏమంటారు దేవుడు దగ్గరుండి ఆశీర్వాదంతో జరుగుతుందన్న ఫీలింగ్లో ఉన్నాము. హైప్ కూడా సినిమాకి మంచిగా వచ్చింది. అనంత పద్మనాభ స్వామి రథయాత్ర ఊరు వెళ్తుంటే భయ్యా ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే మా ఊరు తీసుకురా అంటున్నారు. అసలు అంటే మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ దేవుని అందరి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నామంటే అది ఏమో అదంతా దేవుడు దగ్గర ఉండి చేపిస్తుంది ఈ సినిమా కన్నా ఫీలింగ్ అయితే వస్తుంది. లేకపోతే అంత పెద్ద విగ్రహాన్ని తీసుకెళ్తుంటే ప్రతి ఊరు తీసుకెళ్తుంటే అసలు ఒక్కొక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కానీ అవన్నీ పక్కన పెడితే ఫ్యామిలీస్ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. అందరు లేడీస్ వచ్చి అసలు సినిమా మేము పోయి ఫస్ట్ షో పోయి చూస్తామని చెప్పి ఎంతమంది చెప్పినట్టు నాకు చాలా సాటిస్ఫాక్షన్ మంచిగా అనిపిస్తుంది. సో ఇంత పాజిటివ్ వైపు వెళ్తున్నాం మనం. సో ఈ సినిమా ఇప్పుడు వస్తుంది మనకి కొన్ని రోజుల్లో మన ముందర ఉండబోతుంది. సో వాట్ ఈస్ అంటే ఈ సినిమాకి సక్సెస్ ఏంటి అండ్ వాట్ డూ యూ ఫీల్ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఈ సినిమా మేము ఆల్రెడీ సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాని ఆ చిన్న ఇష్యూ కూడా లేకుండా, అంటే నేను రోప్ షాట్స్ ఇవన్నీ చేస్తున్నా కదా, చిన్న ఇబ్బంది కలగకుండా షూటింగ్ అంతా అనుకున్న టైంలో అయిపోవడం కానీ, ప్రొడ్యూసర్స్ ఇప్పుడు బిజినెస్ కూడా చూస్తే అన్ని ఏరియాలు అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ మేము సక్సెస్గానే భావిస్తున్నాం. కానీ రేపు ఆడియన్స్ సినిమా చూసి అల్టిమేట్గా వాళ్ళు డిసైడ్ చేయాలి. కానీ టీజర్ ట్రైలర్ అన్నీ వచ్చిన విధానం కానీ, విఎఫ్ఎక్స్ వర్కౌట్ అయినా కానీ, బీజిఎం కానీ, మా పర్ఫార్మెన్సెస్ కానీ, సాంగ్స్ కానీ ప్రతిదీ అందరు ఆదరిస్తుంటే ఆల్రెడీ ఒక పాజిటివ్ హ్యాపీ వైబ్లో ఉన్నాము. రిలీజ్ అయినాక ఇంకా ఆడియన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకా సక్సెస్ అనేది ఏమనేది. అండ్ ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం కూడా ఇంకా జనాలకి దగ్గర అవుతావు, నో డౌట్ ఇన్ దాట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్, వెరీ పాజిటివ్ వైబ్స్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఇంత నేను ఒకటే రియాక్షన్ మీ ఇందాక చూసినప్పుడు కూడా బ్రెత్ టేకింగ్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ బ్రెత్ టేకింగ్ ఇస్ ద వర్డ్ ఐ థింక్. సో ఇంత కష్టపడి ఇంత ప్రాణం పెట్టి డెఫినెట్లీ
దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి అండ్ మన ఆడియన్స్ ఆర్ యాజ్ ఐ టోల్డ్ యూ Yeah. మనం కష్టపడినాము అని వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఓన్ చేసుకుని అంటే దిస్ నో లుకింగ్ బ్యాక్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ దట్ ఫిల్మ్ ఫర్ యూ. వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో అండ్ ఐ థింక్ దిస్ ఇస్ యూ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ ఇన్ హ్యాండ్స్. ప్రాణం పెట్టి చేసే ఈ సినిమా ఎవ్రీ మూమెంట్ పూరి జగన్ చెప్పినట్టు నా బాడీలో ఉన్న ఒక్క లాస్ట్ డ్రాప్ వరకు వర్క్ చేసిన ఈ సినిమాకి. ఇంకా రెస్ట్ అనేది దేవుడికి వదిలేస్తుంది. సో యూ హ్యావ్ అ స్మాల్ సెటప్. ఫస్ట్ టైం సైన్ చేస్తున్నా. అదే ఫస్ట్ పాడ్కాస్ట్ ఫస్ట్ సైనింగ్. దీని తర్వాత నుంచి సినిమా హిట్ అయినా గుర్తుపెట్టుకో బ్రో మమ్మల్ని. యా డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నాగబంధం. భయ్యా. ఎట్లాగన్నా ఐ థింక్ చెప్పినట్టే ఇందాక యూ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ ఇన్ హ్యాండ్స్ అండ్ ఇది కాకుండా ఇంకా చాలా ఇంకా ఒకదాని మీద ఒక సినిమాలు చేసుకుంటూ పోవాలా అండ్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు పర్మిట్ రూమ్. యా సో వచ్చి కూర్చుని ఇట్లానే మనం చిల్ అవ్వకుండా మాట్లాడుకుందాం, హాయిగా మాట్లాడుకుందాం. ఎస్. అండ్ యాక్టింగ్ చేసేటప్పుడు ఆ సెట్లో ఎట్లయితే ఇంకో టేక్ కావాలంటే కట్ అంటాం కదా, కట్ ఇంకోటి చేద్దామని అట్లా కెమెరాని చూసి కట్ అంటే కట్ చేసేద్దాం. ఓ జూలై 3 నాగబంధం తప్పకుండా థియేటర్లో చూడండి.